ప్రార్థన చేసుకొని మనము ప్రారంభించుకుందాం. మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడైన గొప్ప దేవ, మీ ప్రియకుమారుడు, మా ప్రభు ప్రియ రక్షకుడు, నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు వారి మిక్కిలి శ్రేష్టమైన నామంలో మేమందరం కలిసి మరొక మారు మీ వైపు చూచుటకు మీరిచ్చినటువంటి ఇంత గొప్ప భాగ్యమును బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఆరాధన కార్యక్రమంలో ఈ చివరి వర్తమానంలో మాకేం అవసరమో వాటిని మాకు అనుగ్రహించి తండ్రి, మా ఆత్మీయ జీవితాలను బలపరచమని మీ సన్నిధిలో వేడుకొనుచు మీ ఆత్మ సహాయంను సమృద్ధిగా మాకు ప్రసాదించమని యేసు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలోనే ప్రార్థనా మనవులు మీకే సమర్పించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని మాట్లాడుకుందాం. మన రెగ్యులర్ టాపిక్ కాదు, ఒక ప్రత్యేకమైన కారణాన్ని బట్టి ఈరోజు వేరే అంశాన్ని మాట్లాడుకుంటున్నాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ తెరుద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం. మొదటి నుంచి 4 వచనాలు చదువుకుందాం. మొదటి నుంచి 4 వచనాలు. రైట్. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును, ప్రతి విధమైన రోగమును, ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏవనగా, మొదట పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడుగు అంద్రేయ, జెబెదయి కుమారుడగు యాకోబు, అతని సహోదరుడగు యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి, ఈ పేరును అండర్లైన్ చేద్దాం. బర్తొలొమయి, ఈ పేరును అండర్లైన్ చేద్దాం. తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫయి కుమారుడగు యాకోబు, తద్దయి అను మారు పేరు గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయనను అప్పగించిన ఇస్కరియోతు, యూదా. చూస్తున్నాగా, రైట్. బర్తొలొమయి అనే ఈ శిష్యుని పేరు ఏదైతే ఉందో కాసేపు దాని మీద ఫోకస్ చేద్దాం. మార్కు సువార్త 3వ అధ్యాయం. మార్కు సువార్త 3వ అధ్యాయము 13 నుంచి 19 వచనాలు రాసుకుందాం. అందులో 18వ వచనములో బర్తొలొమయి అనే పేరు కనబడుతోంది. మార్కు సువార్తలో కూడా ఈ శిష్యుని పేరు కనబడుతోంది, గమనించండి అని కోరుతున్నాను, అంతే. లూకా సువార్త 6వ అధ్యాయం. లూకా సువార్త 6వ అధ్యాయం 13 నుంచి 16 వచనాలలో మనకు 14వ వచనము నుండి చూస్తే, వీరెవరనగా, ఆయన ఎవనికి పేతురను మారు పేరు పెట్టెనో ఆ సీమోను, అతని సహోదరుడైన అంద్రేయ, యాకోబు, యోహాను, ఫిలిప్పు, బర్తొలొమయి. ఇక్కడ కూడా బర్తొలొమయి అనే పేరును మనం గమనిద్దాం. యోహాను సువార్తను మాత్రమే వదిలేసి అపోస్తలుల కార్యముల పుస్తకానికి వెళ్దాం. అపోస్తలుల కార్యముల పుస్తకం తీసారా? మొదటి అధ్యాయం అందులోని 13వ వచనము చూడగలిగితే, 13వ వచనంలో అపోస్తలుల పేర్లు కనబడతాయి. వారెవరనగా, పేతురు, యోహాను, యాకోబు, అంద్రేయ, ఫిలిప్పు, తోమా, బర్తొలొమయి అని ఇక్కడ కూడా కనబడుతోంది. అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 13వ వచనం.
క్రొత్త నిబంధనలో మత్తయి సువార్తలోను, మార్కు సువార్తలోను, లూకా సువార్తలోను మరియు అపోస్తలుల కార్యముల పుస్తకంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క 12 మంది శిష్యులలో బర్తొలొమయి అనే ఒక శిష్యుడు కనబడుతున్నాడు. చూశారు కదా అందరూ? ఒకసారి ఆ పదం చూస్తూ ఇప్పుడు నేను పలికే ప్రొనౌన్సియేషన్, ఉచ్చారణను వినండి. ఆ పదం బర్తొలొమయి అనుంది కదా, బర్తొలొమయి అనుంది కదా, దాన్ని విడగొట్టి చదివితే బర్తొలొమయి అని మీనింగ్. యాక్చువల్లీ బర్తొలొమయి అది దాని సంపూర్ణ మాట. బర్తొలొమయి అనంటే తొలొమయి యొక్క కుమారుడు అని మీనింగ్. బర్తొలొమయి అనంటే తొలొమయి యొక్క కుమారుడు. అది ఆయన ఐడెంటిటీ, అది ఆయన ఐడెంటిటీ, ఆయన గుర్తింపు. సో ఈ పేరు ఆయన ఎవరి కుమారుడో తెలియజేయడానికి ఉపయోగించబడుతున్నటువంటి పదం. ఆ రోజుల్లో ఆయనను బర్తొలొమయి అని కూడా పిలిచేవారు. పలానాయన కుమారుడు, లేదా ఒక ఇంటి పేరు, ఒక సర్నేమ్గా దీనిని వాడేవారు. అయితే యోహాను సువార్త 1వ అధ్యాయములో రండి. ఇప్పుడు యోహాను సువార్తకు వద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయములో మనకు 45వ వచనములో ఒకరి పేరు కనబడుతుంది, చూద్దాం. 45వ వచనం. ఫిలిప్పు నతనయేలును కనుగొని. నతనయేలు అనే పదం అండర్లైన్ చేద్దాం. 47వ వచనంలో కూడా నతనయేలు అనే పేరు కనబడుతుంది. 49వ వచనంలో కూడా నతనయేలు అని కనబడుతోంది. 45, 46, 47, 48, 49 ఈ వచనాలన్నిటిలో వరుసగా నతనయేలు అనే పేరు కనబడుతోంది. యోహాను సువార్తలోని 21వ అధ్యాయానికి వస్తే, యోహాను సువార్తలోని 21వ అధ్యాయానికి వస్తే మొదటి నుంచి చూద్దాం. అప్పటికి యేసుప్రభు వారు మృత్యుంజయుడై లేవడం జరిగింది, పునరుత్థానుడై కనబడుచున్నాడు. 21వ అధ్యాయం మొదటి నుంచి. అటు తర్వాత యేసు తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తనను ప్రత్యక్షపరుచుకొనెను. ఆయన తనను ప్రత్యక్షపరుచుకొనిన విధమేదనగా, సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జెబెదయి కుమారులను, ఆయన శిష్యులలో మరిద్దరును కూడి ఉండిరి. యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన సందర్భములో, పునరుత్థానుడైన తర్వాత చోటు చేసుకున్న సంఘటనలలో, సందర్భాలలో ఈ సందర్భం ఒకటి. అక్కడ మనకు 12 మంది శిష్యులలో ఒకనిగా నతనయేలు గారు కనబడుచున్నారు. ఇక్కడ 12 మంది ఉన్నారని చెప్పట్ల, టోటల్గా ఆయనకు ఉండేటువంటి 12 మంది అపోస్తలులు ఎవరైతే ఉన్నారో వారిలో ఒకనిగా నతనయేలు గారు కనబడుచున్నారు. విషయం ఏంటంటే, మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, అపోస్తలుల కార్యముల పుస్తకాలలో మనము చూసిన బర్తొలొమయే ఈ నతనయేలు అని దాదాపుగా క్రైస్తవ ప్రపంచమంతా నమ్ముతుంది. బర్తొలొమయి అనే పేరు యోహాను గారు ఉపయోగించలేదు, నతనయేలు అనే పేరు మిగిలిన రైటర్స్ వారు ఉపయోగించలేదు. బర్తొలొమయి అంటే తొలొమయి యొక్క కుమారుడు అని, కానీ ఆయన ప్రాపర్ నేమ్ అంటే ఆయన యొక్క సొంత పేరు నతనయేలు అన్న సమాచారాన్ని ముందుగా మనం తీసుకుందాం. ఈరోజు కొద్దిసేపు ఈ శిష్యుని గురించి ఒక చిన్నపాటి ధ్యానాన్ని మనం చేయబోతున్నాం. రైట్? బర్తొలొమయే నతనయేలు, నతనయేలే బర్తొలొమయి అన్న విషయాన్ని సమాచారంగా మనం తీసుకుని ముందుకెళ్దాం. రెడీ ఎవ్రీబడి? రండి యోహాను సువార్తకు వచ్చేద్దాం. 1వ అధ్యాయం. యోహాను సువార్త 1వ అధ్యాయము తీద్దాం. అలా తీసి ఉంచుకుందాం.
అసలు ఈరోజు మనం ఎందుకు దీనిని మాట్లాడుకొనుచున్నాము అనే ఒక ప్రశ్న మనకు ఉత్పన్నమయ్యే అవకాశం ఉంది. 12 మంది శిష్యులు ఇస్కరియోతు యూదా గురించి మాట్లాడట్లేదు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో యేసుక్రీస్తు ప్రభు తర్వాత క్రైస్తవ్యానికి ఒక పెద్ద దిక్కుగా ఈ 12 మంది శిష్యులు మనకు కనబడతారు. దేవుణ్ణి కలపట్ల తండ్రి కుమార పరిశుద్ధాత్మ కథ అని కాదు, మానవులలో ఒక పెద్ద దిక్కుగా మనకెవరు కనపడతారు? ఈ 12 మంది శిష్యులు. అపోస్తలులు వేసిన పునాది మీద మనము కట్టబడాలి అని బైబిల్ చెప్పట్లేదు? అపోస్తలుల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన ఎందును మనము ఎడతెగక ఉండాలి అని బైబిల్ చెబుతోంది. ఒకసారి కొన్ని వచనాలు చూద్దాం. అపోస్తలు ఎంత గొప్పవారో చెప్పడానికి మనం ఇంకా నతనేలు గారి దగ్గరకు వద్దాం. కానీ ముందుగా అపోస్తలులు ఎంత గొప్పవారో మనం మాట్లాడుకునే చిన్న ప్రయత్నం చేద్దాం. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 20వ వచనము చూద్దాం. ఎఫెసీ పత్రిక 2:20, క్రీస్తు యేసే ముఖ్యమైన మూల రాయి అయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు అని కనబడుతోంది. అంటే క్రైస్తవులు దేని మీద కట్టబడాలి? అపోస్తలులు వేసిన పునాది మీద కట్టబడాలి. ఎఫెసీ పత్రిక 2:20 మనం మాట్లాడుకుంటోంది. ఇకపోతే సాక్షాత్తు పేతురు భక్తుడే తన 2వ పత్రికలో 3వ అధ్యాయం ఒకసారి తెరిచి చూద్దాం. పేతురు గారు వ్రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను. ఎవరి చేత పలుకబడిన మాటలు? పరిశుద్ధ ప్రవక్తలు అంటే పాత నిబంధనకు సంబంధించిన ప్రవక్తలు. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను, నెక్స్ట్, ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకొనవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను. ఈ పత్రిక క్రైస్తవులకు రాయబడుతోంది. అంటే మనందరికీ క్రైస్తవులమైనటువంటి మనము ప్రవక్తల మాటలు ప్లస్ అపోస్తలుల మాటలు జ్ఞాపకము చేసుకుంటూ ఉండాలి అని ఒక ఆజ్ఞగా మనకి ఇవ్వబడుతోంది. అంటే పాత నిబంధనలోని ప్రవక్తలు ఎంత పవర్ఫుల్లో మనకు తెలుసుగా. పాత నిబంధనలోని ప్రవక్తలతో క్రొత్త నిబంధనలో ఉన్న అపోస్తలులు సరిసమానులు. వీళ్ళిద్దరు ఈక్వల్. ఒక యెషయా ప్రవక్తను, ఒక ఇర్మియా ప్రవక్తను, ఒక దానియేలు గారిని, ఒక యెహెజ్కేలును మనం ఎలాగైతే చాలా గొప్పగా మన మనసులలో మనము ఊహించుకుంటామో లేదా ముద్రించుకున్నామో, వారిని అత్యంత గౌరవనీయులు అనేటువంటి భావన ఈ ప్రవక్తల గురించి మనకు ఎలాగైతే ఉంటుందో అంతే సమానంగా అపోస్తలులను మనము చూడాలి. ఈ వచనాలు మనకు అవే తెలియజేస్తున్నాయి. మనకు బాగా తెలుసు కదా, అపోస్తలు గారు 2వ అధ్యాయంలో అపోస్తలుల బోధ యందు ఉండాలి. నంబర్ 1, అపోస్తలులు వేసిన పునాది మీద మన జీవితాలు కట్టబడాలి. నంబర్ 2, ఎఫెసీ పత్రికలో ఇప్పుడు అపోస్తలుల మాటలు, అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. అంటే అపోస్తలులను మనము ఆషామాషిగా తీసుకోవడానికి ఏమాత్రం వీలు లేదు. ఇది మాత్రమే కాకుండా సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు వీళ్ళ గురించి ఏమంటున్నాడో చూద్దాం. యోహాను సువార్త ప్లీజ్. అధ్యాయం యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 15వ అధ్యాయం 20వ వచనం. దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడని నేను మీతో చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొనుడి. లోకులు నన్ను హింసించిన ఎడల, ఇదంతా శిష్యులతో చెబుతున్నాడు, అపోస్తలులతో. లోకులు నన్ను హింసించిన ఎడల మిమ్మును కూడా హింసింతురు. దీని అర్థం ఏంటి? నన్ను హింసిస్తే మిమ్మల్ని కూడా హింసిస్తారు అని అంటే, నన్ను హింసించే లోకం మిమ్మల్ని కూడా హింసిస్తుంది. నన్ను వేరుగా మిమ్మల్ని వేరుగా ఏం చూడరు, నా వారుగా చూస్తారు,
నన్ను ఎలాగైతే లోకం టార్గెట్ చేస్తుందో మిమ్మల్ని కూడా అలాగనే టార్గెట్ చేస్తుంది. అక్కడతో ఆగిపోకుండా నెక్స్ట్ ఏమంటున్నారో చూడండి యేసుప్రభు వారు, నా మాట గై కొనిన ఎడల మీ మాట కూడా గై కొందురు. అది అండర్లైన్ చేద్దాం. నా మాట గై కొనిన ఎడల మీ మాట కూడా గై కొందురు. దాని అర్థం ఏంటి? నా మాట గై కొనే ప్రతి ఒక్కరు మీ మాట కూడా గై కొనాలి. నా మాట వేరు, మీ మాట వేరు కాదు. ఎందుకంటే మీరు మీ సొంత మాటలు చెప్పరుగా, నేను చెప్పిందే మీరు చెప్తారు. మీ నోట నుండి వచ్చే మాట నాది గనుక ఆ మాట నా నోట నుండి వచ్చినా మీ నోట నుండి వచ్చినా అది నా మాటే. అపోస్తలులు నోటి ద్వారా బోధించిన, అపోస్తలులు చేత్తో వ్రాసిన అవి వాళ్ళ మాటలు కాదు, ప్రభు యొక్క మాటలు. ఇప్పుడు 15వ అధ్యాయంలో ఉన్నాం. పక్కనే 14వ అధ్యాయంలో 26వ వచనం ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయం 26వ వచనం. ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చేయును అని అపోస్తలులకు చెబుతున్నాడు. మీతో నేను కొద్ది కాలం ఉంటాను, తర్వాత వెళ్ళిపోతాను. నేను వెళ్ళిపోయిన తర్వాత నేను చెప్పినవన్నీ మీకు జ్ఞాపకం ఉంటాయి అనే గ్యారెంటీ ఎక్కడుంది? ఇప్పుడు మీరు మత్తయి సువార్త ఇవన్నీ మనము సువార్త పుస్తకాలు చూస్తే యేసు ప్రభు చెప్పిన బోధలను చెప్పినట్టుగా దించేశారు మాటలతో సహా. అంత కరెక్ట్గా వాళ్ళు ఎలా వ్రాయగలిగారు అని అడిగితే పరిశుద్ధాత్ముడు వారికి జ్ఞాపకము చేసి వ్రాయించాడు. చూస్తున్నారుగా? అంటే అపోస్తలులు బోధించిన బోధలు కానీ, అపోస్తలులు వ్రాసిన మాటలు కానీ, అపోస్తలుల ద్వారా ఇవ్వబడినటువంటి ఆజ్ఞలు కానీ అవన్నీ పరిశుద్ధాత్ముడు వారి చేత వ్రాయించినవి. యేసుక్రీస్తు ప్రభువారు చెబితే ఒక మాట, అపోస్తలులు చెబితే ఇంకొక మాట అన్న ఆలోచన మనకు ఎప్పుడు రాకూడదు. యేసుప్రభు వారు ఒక విషయం చెప్పినప్పుడు మనము దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తామో అపోస్తలులు చెప్పినా అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. కారణం వాళ్ళుగా వాళ్ళు వచ్చి బోధించిన బోధలు కావవి. అలాంటి గొప్ప అపోస్తలులలో ఒక అపోస్తలుడు బర్తొలొమయి గారు లేదా నతనయేలు గారు. ఆయన గురించి మాట్లాడుకుందాం కొద్దిసేపు. 2 నిమిషాల్లో ఆయన దగ్గరకు వస్తాను. అయితే ఒక చిన్న విషయం ఇక్కడ మీ దృష్టికి తెచ్చి నేను ముందుకెళ్తాను. ఈరోజు కొంతమంది అపోస్తలులు వ్రాసిన మాటలను తక్కువగా చూస్తూ క్రైస్తవులుగా చెలామణి అవుతూ బోధలు చేస్తున్నారు. ఉదాహరణకు ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఏ పుస్తకంలో ఉంది ఇది? అపోస్తలుడైన యోహాను గారు వ్రాసిన సువార్త పుస్తకంలో ఉంది. 1వ అధ్యాయం 1వ వచనం. ఒక అపోస్తలుడు యేసుప్రభు గురించి మాట్లాడుతూ ఆయన దేవుడు అని ప్రారంభ వచనంలోనే రాశాడు. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఎవరు చెప్పారన్నమాట? అపోస్తలుడు. కొంతమంది సమాజంలో క్రైస్తవేతరులు ఉన్నారు. వాళ్ళకి యేసుప్రభు అంటే పడదు. మాకు యేసుప్రభు అంటే ఇష్టం అని అంటూ ఆయన మీద బురద జల్లుతుంటారు. యేసుప్రభుని మేము గౌరవిస్తాము. యేసు ప్రభు అని కూడా అనరులేండి, నేను అంటున్నాను. వాళ్ళు ఆయనంటే మాకు గౌరవము అని అంటూ ఒకవైపు ఆయన ఔన్నత్యాన్ని చాలా తగ్గించి మాట్లాడుతుంటారు. ఆయన ఒక ప్రవక్త అండి అని అంటారు, అంతే. ప్రవక్త దగ్గర ఆగిపోతారు. అలా కాదు, మళ్ళీ యోహాను సువార్తలో ఇలా ఉంది కదా, బైబిల్ అలా ఉంది కదా అని ఒకవేళ మన వాళ్ళు ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే వాళ్ళు అంటారు, అలాగదు, తన నోటితో తాను ఎక్కడైనా నేను దేవుడు అని చెప్పుకున్నాడా అని అంటారు. వాళ్ళు క్రైస్తవేతరులు.
ఆ జబ్బు కాస్త క్రైస్తవ్యంలోని కూడా వచ్చి మేము కూడా క్రైస్తవులమే అనే ఫీలింగ్లో ఉన్నవాళ్ళు మనల్ని అడుగుతుంటారు, యేసుక్రీస్తు ప్రభు తన నోటితో తాను ఎక్కడైనా చెప్పుకున్నాడా అని. దీనికి ఆన్సర్ చెప్తున్నాను ఏంటంటే, అసలు మీకు ఈ జబ్బు ఎక్కడ అంటుకుంది? ఫస్ట్ ఈ రోగం ఎక్కడ అంటుకుంది మీకు? తన నోటితో తాను ఎక్కడైనా చెప్పాడా అని అంటే, ఇంక 66 పుస్తకాలు ఇంకా దేవుడే రాయాలి, ఇంకెవరు చెప్పకూడదు. మోషే గారు చెప్పకూడదు, యెహోషువ గారు చెప్పకూడదు, దానియేలు గారు చెప్పకూడదు, మత్తయి గారు చెప్పకూడదు, పేతురు గారు చెప్పకూడదు. ఏమన్నాడు 15వ అధ్యాయంలో? నా మాట గైకొనిన ఎడల మీ మాట గైకొందురు. ఇప్పుడు అపోస్తలుల మాట గైకొనకపోతే చెప్పండి, ఎవరి మాట గైకొననట్టు? అపోస్తలుల మాట గైకొనకపోతే ఎవరి మాట గైకొననట్టు? యేసుక్రీస్తు ప్రభు మాట గైకొననట్టే. అంటే బేసిక్స్ కూడా తెలియవు, కొన్ని వచనాలు అంటే మీకు అర్థం కావడానికి కొన్ని వచనాలు చూద్దాం. నిర్గమకాండం 17వ అధ్యాయం. నిర్గమకాండము 17వ అధ్యాయం. ఎక్స్క్యూజ్ మీ, మన సబ్జెక్ట్ నతనయేలు గారి గురించి. ఆయన అపోస్తలుడు గనక అపోస్తలుడు ఎంత గొప్పోడో చెప్పడానికి కొన్ని రెఫరెన్సెస్ ఇస్తున్నాను మీకు. నిర్గమకాండం 17వ అధ్యాయం 14వ వచనం చూద్దాం. 14. అప్పుడు యెహోవా అంటే దేవుడు మోషేతో ఇట్లా, నేను అమాలేకీయుల పేరు ఆకాశము క్రింద ఉండకుండా బొత్తిగా తుడిచివేయుదును గనుక జ్ఞాపకార్థముగా గ్రంథములో దీనిని వ్రాసి, మోషేకి చెప్తున్నాడు, మోషే గారికి, నువ్వు వ్రాసి యెహోషువకు వినిపించుము. ఏంటి? అమాలేకీయుల గురించి మోషే నువ్వు రాయి, నేను తీసుకున్న నిర్ణయాన్ని నువ్వు రాయి, నువ్వు వ్రాసి ఎవరికి వినిపించు? యెహోషువకు వినిపించు. ఇప్పుడు మోషే గారు ఇది చేసి ఉంటాడా? చేసి ఉండడా? దేవుడు చెప్పినట్టుగా చేసి ఉంటాడా? అప్పుడు యెహోషువ గారికి వీళ్ళకి అంటుకున్నట్టుగా జబ్బు ఏదని అంటుకొని అంటే అప్పుడు యెహోషువ గారు ఏమనాలి? గురువుగారు మీరు చెప్పకూడదు నాకు అలా, దేవుడే తన నోటితో నాకు డైరెక్ట్గా చెప్పాలి, అప్పుడు నేను వింటాను అని అనేవాడు. దేవునికి స్తోత్రం, యెహోషువ గారికి ఆ జబ్బు లేదు. కారణం, దేవుడు చెబితే ఒకటి, మోషే గారు చెబితే ఒకటి అనే కాన్సెప్ట్లో జాషువా గారు లేరు. ఇర్మియా గ్రంథం 36వ అధ్యాయం. ఇర్మియా గ్రంథము 36వ అధ్యాయం. మొదటి నుంచి నేను చదువుతాను. ఎందుకు చదివిస్తున్నాను చెప్పనా? దేవుడు కొందరు నేర్పరచుకొని వ్రాయమని దేవుడే చెప్పాడు. దేవుడు చెబితే వ్రాశారు ఇవన్నీ. ఇప్పుడు మోషే గారిని రాయమన్నట్టుగా ఇర్మియా గ్రంథం 36. యూదా రాజైన యోషియా కుమారుడు యెహోయాకీము 4వ సంవత్సరమున యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను, నీవు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చాను. ఏమని? నీవు పుస్తకపు చుట్ట తీసుకొని నేను నీతో మాట్లాడిన దినము మొదలుకొని, అనగా యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సమస్త జనములను గూర్చియు నేను నీతో పలికిన మాటలన్నిటినీ దానిలో ఏం చేయాలి? వ్రాయుము. నువ్వు రాసిన పుస్తకాన్ని ప్రజలు చదవాలి. ఎందుకు? 3వ వచనం, నేను యూదా వారికి చెయ్యనుద్దేశించు కీడంతటిని గూర్చి వారు విని నేను వారి దోషమును వారి పాపమును క్షమించినట్లు తమ దుర్మార్గతను విడిచి పశ్చాత్తాపపడుదురేమో. అంటే వాళ్లకు పశ్చాత్తాపం రావాలంటే, వాళ్లకు మారు మనసు రావాలంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇర్మియా గారు రాసే గ్రంథాన్ని చదవాలి. దేవుడు చెప్పిన విషయాలను ఇర్మియా గారు వ్రాస్తే, ఆ వ్రాయబడిన పుస్తకాన్ని ప్రజలు చదివి వారు మారు మనసు పొందితే అది క్రమం. ఇప్పుడు ఇర్మియా గ్రంథంలో ఏముంటుంది? మీరు దేవుని ఎదుట దోషులయ్యారు, జాగ్రత్త, మారు మనసు పొందండి, పశ్చాత్తాపడండి అనే హెచ్చరికలే ఉంటాయి. అప్పుడు ప్రజలందరూ వచ్చి
నువ్వు చెబితే ఎలా? దేవుడు మాకు డైరెక్ట్గా చెప్పాలి, తన నోటితో తాను అని అనాలా? అసలు ఇర్మియా గారు సొంతంగా రాసాడా పుస్తకము? సొంతంగా రాసేస్తాడా? తన ఇష్టానుసారంగా తన బోధలన్నీ అందులో పెట్టేస్తాడా? ఏమన్నాడు? నేను చెప్పినవే వ్రాయి. యోషియా కాలము మొదలుకొని నేటి వరకు ఇశ్రాయేలు వారిని గూర్చి, యూదా వారిని గూర్చి, సమస్త జనములను గూర్చి నేను నీతో పలికిన మాటలు దానిలో రాయి. నేను పలికిన మాటలు రాయి. నేను పలికిన మాటలు రాయి. నీ సొంత మాటలు కాదు. అంటే ఇర్మియా గ్రంథంలో ఉన్నది ఇర్మియా గారి సొంత మాటలు కావు. మోషే గారి గ్రంథంలో ఉన్నవి ఆయన సొంత మాటలు కావు. దేవుడు రాయమని చెప్పి రాయించాడు. ఇప్పుడు ఏమనాలంటే, ఎవరికైతే రోగం ఉంటుందో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు అన్ని మాటలకు ఆ సూత్రం అప్లై చేయాలి. ఇప్పుడు ఏ ప్రవక్త అయినా మీరు మారు మనసు పొందాలి అన్నాడు అనుకోండి, మనం వెంటనే అవసరం లేదు అనాలంతే. ఎందుకు అవసరం లేదంటే అది దేవుడు తన నోటితో తాను చెప్పలేదు. యెషయా అని ఆయన చెప్పాడు, ఇది ఎవరో యెహెజ్కేల్ అని ఆయన చెప్పాడు. పాపం అపోస్తలుని ఒక్కరిని ఎందుకు మనం బలి చేయాలి? ప్రవక్తలందరినీ కూడా తీసుకుందాం ఇక లెక్కలోనికి. సాతాను మోసగాడు అనుంది అనుకోండి ఎక్కడైనా, అప్పుడు వెంటనే చూడాలి చెప్పింది ఎవరబ్బా ఈ మాట? అపోస్తలుడా, లేకపోతే ప్రవక్తనా, లేకపోతే ఒక సేవకుడా, లేకపోతే దూతనా? సాతాను మోసగాడనే మాట ఉందనుకోండి, అప్పుడు వెంటనే ఆ మాట చెప్పింది ఒక ప్రవక్త అనుందనుకోండి, ప్రవక్త చెప్తే ఎట్లా నమ్ముతాం సాతాను మోసగాడని? దేవుడు తన నోటితో దాన్ని చెప్పాలి అనేద్దాం. ఇప్పుడు మీకు అర్థమవుతుంది నా ఆర్గ్యుమెంట్? ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను అని ఉంది. డైరెక్ట్గా చెప్పాలట. బేసిక్స్ ఇవి. అందుకే ఇలాంటి వాళ్ళకు ఫస్ట్ మీరు ఇవ్వాల్సిన సలహా ఏందో చెప్పనా? ఈ సబ్జెక్ట్ తర్వాత మాట్లాడదాం, కానీ నువ్వు అర్జెంటుగా ఒక మంచి బైబిల్ కాలేజ్లో జాయిన్ అయ్యి కొద్ది కాలం బైబిల్ నేర్చుకో. సిస్టమాటిక్ థియాలజీ అని ఉంటుంది, క్రమబద్ధ వేదాంత శాస్త్రం. అందులో మొదటి డాక్ట్రిన్ పేరేమిటి చెప్పండి విద్యార్థులు? బిబ్లియాలజీ, లేఖన శాస్త్రము. బైబిల్ని ఎలా చూడాలో నేర్పించే శాస్త్రం అది. బైబిల్ గ్రంథం ఏంటి, దానికి ఉన్న ఔన్నత్యం ఏంటి, దానికి ఉన్న విశిష్టత ఏమిటి, పదుల కొద్ది పాఠాలు, లోతైన విషయాలు ఆ శాస్త్రంలో నేర్పిస్తారు. ఎవరైనా సరే తన నోటితో తాను డైరెక్ట్గా చెప్పాడు అన్నారనుకోండి, మీకు వింటే మీకు పిక్చర్ అర్థమైపోవాలి. అచ్చచ్చ ఇది ఏబిసిడీల కేసు, ఇది వాళ్ళ కేసు. మనం చాలా పెద్ద పెద్ద సబ్జెక్టులతో మాట్లాడుతున్నాం, అంత అవసరం లేదు. మ్యాథ్స్లో a+b² అనే ఒక ఫార్ములా ఉంటుంది. చూడు, a+b² అని మనం పాఠం చెప్తున్నాం అనుకో, ఒకటి ఇమీడియట్గా విద్యార్థులు లేచి ఏ పక్కన ప్లస్ ఎందుకు వచ్చింది, బి కదా రావాల్సింది అన్నాడు. అప్పుడు మనకి విషయం అర్థమైపోవాలి. అచ్చచ్చచ్చచ్చ ఈ ఫార్ములా ఈడికి చెప్పాల్సింది కాదు, ఏ పక్కన బి రావాలి, ప్లస్ ఎందుకు వచ్చింది అన్నాడు అనుకోండి, అప్పుడు వెంటనే అర్థమైపోవాలి మనకు. ఇంక వెంటనే ఆ ఫార్ములా పక్కన పెట్టి ఫస్ట్ ఏం నేర్పించాలి? ముందు ఏబిసిడీలు చక్కగా నేర్పించిన తర్వాత అక్కడి నుంచి చేయాలి ఫౌండేషన్. అందుకే మనం అన్నీ అందరితో మాట్లాడకూడదు. ఇప్పుడు అవతలోడికి సబ్జెక్టు అర్థమయ్యే స్థితి లేనప్పుడు బేసిక్సే, నువ్వు ముందు బేసిక్స్ నేర్చుకుంటారా. అసలు ఈ గ్రంథం అంటే ఏంటో, దీన్ని ఎలా చదవాలో నీకు తెలియనప్పుడు ఇంక ఈ సబ్జెక్టులు ఎందుకు? మన దగ్గరికి రావాల్సిన అవసరంలా. దగ్గరలో ఒక మంచి బైబిల్ కాలేజ్ ఉంటే, లేదా ఒక మంచి బైబిల్ పండితుడు ఎవరైనా ఉంటే, లేదా కనీసం ఈ బైబిల్ కాలేజీల్లో టీచ్ చేసే లెక్చరర్స్, మంచి బైబిల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నా, కండిషన్స్ అప్లై. అలాంటి ఆయన దగ్గరికి వెళ్ళి, ఏమండి యేసుప్రభు చెబితే ఒక వెయిట్, అపోస్తలు చెబితే ఒక వెయిట్ ఉంటుందా బైబిల్లో? లేఖన శాస్త్రం ప్రకారంగా అపోస్తలుల మాటకు ఉండేటువంటి విలువ ఎంత అనే ప్రశ్నలు అడగండి. వాళ్ళు కూర్చోబెట్టి నేర్పిస్తారు ఒక 4-5 పాఠాలు. అననీయ,
ఏంటి సంగతి అని కాన్వర్సేషన్ స్టార్ట్ చేశాడు. ఎవరు? పేతురు గారు. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయం మొదటి నుంచి. అననీయాను ఒక మనుష్యుడు తన భార్య అయిన సప్పీరాతో ఏకమై పొలమమ్మెను. భార్య ఎరుకనే వాడు దాని వెలలో కొంత దాచుకొని కొంత తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అప్పుడు పేతురు, అననీయా, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంను ప్రేరేపించెను? అది నీ యొద్ద ఉన్నప్పుడు నీదే కదా, అమ్మిన పిమ్మట అది నీ వశమే ఉండలేదా? ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకునినో? నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాడితివని పాపం పేతురు గారు చక్కగా అననీయాకు కౌన్సిలింగ్ స్టార్ట్ చేశాడు, లేదా ప్రశ్న అడుగుతున్నాడు. విషయం ఏంటంటే అననీయ ఆన్సర్ వరకు కూడా దేవుడు వెయిట్ చేయాల. ఏం జరిగింది చూడండి కింద. అననీయ ఈ మాటలు వినుచూనే పడి ప్రాణము విడిచేశాడు. మీరు జాగ్రత్తగా కాంటెక్స్ట్ ఆలోచిస్తే అంత కాన్వర్జేషన్ ఎందుకు పెట్టావు? అసలు నీ దగ్గరకు వచ్చి అబద్ధమాడే అంత సాహసం అననీయ ఎందుకు చేశాడు? పేతురు అంటే నిన్ను లైట్కి తీసుకున్నాడు. అపోస్తలుడైన నిన్ను చాలా లైట్గా తీసుకున్నాడు. నువ్వెంత గొప్పోడో సమాజానికి తెలియాలిగా. పరిశుద్ధాత్ముడు యాక్షన్ తీసుకున్నాడు అక్కడ. అందుచేత ప్రియులారా, అపోస్తలులను మనము ఈజీగా తీసుకోవడానికి వీల్లేదు. చాలా చాలా ఉన్నతులు. వారితో మనము ఏ విషయంలో కూడా మనల్ని మనము పోల్చుకోకూడదు, ఎవరిని కూడా పోల్చకూడదు. అంత మిక్కిలి శ్రేష్ఠులు, మిక్కిలి ఘనులు వారు. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 14వ వచనము చూద్దాం. ఏముంది 14వ వచనంలో? అపోస్తలుల కార్యం 2:14 ఏముందంటారు? అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లా నేను. అంటే పెంతుకోస్తు పండుగ దినాన పేతురు గారితో పాటు మిగిలిన 11 మంది ఎవరైతే ఉన్నారో ఆ 11 మందిలో ఎవరున్నట్టు? ఈరోజు మనం మాట్లాడుకుంటున్న నతనయేలు గారు ఉన్నారు. ఆయనకున్న మరొక పేరేమిటి? బర్తొలొమయి. అపోస్తలుల బోధలు కానీ, అపోస్తలుల రాతలు, రచనలు కానీ మనము చాలా చాలా గంభీరమైనవిగా, అవి దేవుని మాటలుగా చూసి తీరాలి. లేదంటే శాపాన్ని కొని తెచ్చుకుంటాం. జాగ్రత్త, శాపాన్ని కొని తెచ్చుకుంటాం. అసలు ఈరోజు బర్తొలొమయి గారి గురించి ఎందుకు ప్రస్తావన వచ్చింది అని అడిగితే, అపోస్తలుల ఔన్నత్యమును, ఘనతను మనము ఇలా ఆలోచించేటప్పుడు అర్థం చేసుకోగలుగుతున్నాం కదా. అలాగే ఈ 12 మంది అపోస్తలులను గౌరవిస్తూ, వారి పాత్రను, వారి పరిచర్యను గౌరవిస్తూ, ప్రపంచంలో 365 రోజుల్లో కొన్ని దినాలను వారి గౌరవార్థంగా, వారి పరిచర్యను జ్ఞాపకం చేసుకోవడానికి వారిని గౌరవిస్తూ కొన్ని దినాలను ప్రపంచ క్రైస్తవ సంఘాలలో కొన్ని చోట్ల కొన్ని సంఘాలు కొన్ని తేదీలను కేటాయించుకొని ఈ అపోస్తలుల పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ వారిని గౌరవిస్తూ ఉంటారు, పూజిస్తుంటారు అన్నట్ల గౌరవిస్తూ ఉంటారు. మనం ఎలాగైతే సంఘ వార్షికోత్సవం మనం ఎలాగైతే జ్ఞాపకం చేసుకుని దేవుని స్తుతిస్తూ ఉన్నామో, అలాగనే అపోస్తలుల పరిచర్యను జ్ఞాపకం చేసుకుంటూ వారిని గౌరవిస్తూ, గౌరవార్థమై కొన్ని దినాలు. అలాంటి దినాలలో ఆగస్ట్ 24వ తారీఖు ఒకటి, అదే ఈరోజు. ప్రపంచంలో ముఖ్యంగా ఒక 2 క్యాలెండర్స్, గ్రిగోరియన్ క్యాలెండర్, జూలియన్ క్యాలెండర్ అనే 2 క్యాలెండర్స్ గురించి మనం వింటూ ఉంటాం. ఆ 2 క్యాలెండర్స్లో గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ముఖ్యంగా పాశ్చాత్య సంఘాలలో, వెస్టర్న్ చర్చెస్లో ఆగస్ట్ 24వ తారీఖుని
అపోస్తలుడైన బర్తులమయి లేదా నతనయేలు గారి గౌరవార్థమై ఈ యొక్క దినాన్ని గౌరవార్థ దినముగా, బర్తులమయి గారి, నతనయేలు గారి గౌరవార్థ దినముగా దీనిని జరుపుకుంటుంటారు. ఆ దినాన ఆయన పరిచర్యను, ఆయన యొక్క క్యారెక్టర్ని, ఆయన యొక్క భక్తి జీవితాన్ని, బైబిల్లో ప్రస్తావించబడిన ఆయనను గురించిన సంగతులను నెమరు వేసుకునే ఒక దినముగా దానిని కేటాయించుకొని జరుపుకుంటూ ఉంటారు. ఆగస్టు 24 ఏ చర్చెస్లో, ముఖ్యంగా వెస్టర్న్ చర్చెస్లో. ఈస్టర్న్ చర్చెస్లో అయితే జూన్ 11ని మామూలుగా డేట్గా తీసుకొని జూన్ 11వ తారీఖును జరుపుకుంటారు. డేట్స్లో అటు ఇటు మార్పులు ఉంటాయి. జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా, అంటే కొన్ని సంఘాలు జూలియన్ క్యాలెండర్ని ఫాలో అయితే కొన్ని సంఘాలు గ్రిగోరియన్ క్యాలెండర్ని. వెస్టర్న్ చర్చెస్, ఈస్టర్న్ చర్చెస్కి ఆ తేడా ఉంటుంది. సరే, మొత్తానికి మనం వెళ్ళిపోదాం ముందుకి. వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు ఈ భక్తుని గురించి కొన్ని పాఠాలు మనం మాట్లాడుకుందాం. యోహాను సువార్త తీద్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయం. 1వ అధ్యాయం తీసుంచుకుందాం. ముందుగా ఈ గౌరవార్థ దినాలు, తేదీలు ఏవైతే ఉన్నాయో వాటిని ఒకసారి నోట్ చేసుకోండి, ఎప్పటికైనా మీకు ఉపయోగపడతాయి. వెస్టర్న్ చర్చెస్, పాశ్చాత్య దేశాలలో ఆగస్ట్ 24వ తారీఖుని గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మన బర్తులమయి లేదా నతనయేలు గారి గౌరవార్థంగా దీనిని జరుపుకుంటూ ఉంటారు. అయితే జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా కొన్ని సంఘాలలో, ముఖ్యంగా తూర్పు సంఘాలలో కొందరు జూన్ 11వ తారీఖు తర్వాత మరికొన్ని చోట్ల జూలియన్ క్యాలెండర్ ప్రకారం, ఇప్పుడు నేను మాట్లాడింది ఆగస్ట్ 24 గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా అని చెప్పాను. కానీ కొన్ని చోట్ల జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా ఆగస్ట్ 25 జరుపుకుంటారు. అది మన గ్రిగోరియన్ క్యాలెండర్కి అప్లై చేస్తే అది సెప్టెంబర్ 7వ తారీఖుకి అది మ్యాచ్ అవుతుంది. డేట్స్ ఇన్ఫర్మేషన్ అంతే, ఇన్ఫర్మేషన్ ఫర్ డేట్స్ కొరకు ఈ యొక్క సమాచారం. కొన్ని డేట్స్ మీకు ఇచ్చాను. గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా ఆగస్ట్ 24 వెస్టర్న్ చర్చెస్, జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా కొందరు జూన్ 11, జూలియన్ క్యాలెండర్ ప్రకారంగా కొందరు ఆగస్ట్ 25 జరుపుకుంటూ ఉంటారు. అది గ్రిగోరియన్ క్యాలెండర్కి అప్లై చేస్తే సెప్టెంబర్ 7వ తారీఖుకు వస్తుంది అది. కానీ ఈరోజు మనం ఆదివారం ఆగస్ట్ 24 బై ద వే, ఈరోజు ఈజ్ 24th. సో ఈరోజు ఆగస్ట్ 24 కనుక ప్రపంచ సంఘాలలో ఈ డేట్న ఈ కార్యక్రమం జరుగుతూ ఉంటుందన్న ఉద్దేశంతో మనం ఒక భక్తుని గురించి కొద్దిసేపు ధ్యానించడంలో తప్పులేదు, తద్వారా మనం బలపడే అవకాశం కూడా ఉంటుందనే ఒకే ఒక ఉద్దేశంతో ఈ నతనయేలు గురించి కొన్ని ఆలోచనలు చేద్దామని ఆహ్వానిస్తూ యోహాను సువార్త 1వ అధ్యాయమునకు మనం వస్తున్నాం. పరిచయం కొరకు 43 నుంచి చదువుకుందాం రండి. 43 నుంచి యోహాను సువార్త 1వ అధ్యాయము 43 నుంచి స్టార్ట్ చేయండి. మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించుమని అతనితో చెప్పాను. నెక్స్ట్, ఫిలిప్పు బేత్సైదా వాడు, అనగా అంద్రేయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. 45వ వచనం జాగ్రత్తగా చూద్దాం. ఫిలిప్పు నతనయేలును కనుగొని ధర్మశాస్త్రములో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమి. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. నెక్స్ట్ ప్లీజ్. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? అక్కడ ఆగుదాం, మన సందర్భం అర్థం కావడం కొరకు ఇంత చదివించాను. ఫిలిప్పు గారు నతనయేలు గారి దగ్గరకు వచ్చి ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తులను ఎవరిని గూర్చి వ్రాసిరో
ఆయనను కనుగొంటిమి, ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడగు యేసు అని అతనితో చెప్పాను. దానికి నతనయేలు గారి స్పందన మనకి ఇక్కడ కనబడుతోంది. బైబిల్లో కొందరు అపోస్తలులు ఉన్నారు. ఉదాహరణకు పేతురు గారు, యోహాను గారు, అపోస్తలుడైన యోహాను గారు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి మనం ఎక్కువగా చదువుకునే స్కోప్ మనకు బైబిల్లో కనబడుతుంది. కానీ కొందరు శిష్యుల గురించి మనం ఎక్కువగా చదువుకునే అవకాశం లేకపోయినా చాలా తక్కువగా మనము సమాచారాన్ని చూసే శిష్యులలో ఒక శిష్యుడే నతనయేలు గారు. ఆయన గురించి ముఖ్యంగా ఇక్కడే మనకు కనబడేది. నతనయేలు గారు ప్రభువుని ఎలా కలుసుకున్నాడు అనే పరిచయం ఇక్కడ కనబడుతుంది. తర్వాత పునరుత్థానం దగ్గర మనకు కనబడుతుంది. ఇండైరెక్ట్గా ఇప్పుడు అపోస్తల కార్యాలు చూపించాను. పేతురు మిగిలిన 11 అపోస్తలులతో కలిసి అనేటువంటి దాంట్లో ఇండైరెక్ట్ కొటేషన్ కనబడుతుంది. శిష్యుల పేర్లు వ్రాయబడినప్పుడు మిగిలిన సువార్త పుస్తకాల్లోనూ అపోస్తలుల కార్యాల పుస్తకంలోనూ బర్తొలొమై గారి పేరు కనబడుతుంది. ఇంతకు మించి నతనయేలు గారి గురించి మనకు ఎక్కువగా చదువుకునే అవకాశం బైబిల్లో లేదు. కానీ ఆయన గురించి తక్కువగా వ్రాయబడిన మనము చాలా గొప్పగా పాఠాలు నేర్చుకోవడానికి ఈ ప్యాసేజ్ మనకు చాలా చక్కగా దోహదపడుతుంది. ఆ లెసన్స్ నేర్చుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు ఫిలిప్పు గారు నజరేయుడైన యేసే మనం ఎదురు చూసే మెస్సియా అని చెప్పినప్పుడు నతనయేలు గారి స్పందన ఏమిటి? 46వ వచనంలో నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అడిగాడు. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అనే ప్రశ్నను నతనయేలు గారు వేసినప్పుడు అందులో ఆయన అహంకారం కానీ, గర్వం కానీ, వెటకారం కానీ, ఫిలిప్ గారి మాటను కొట్టేయడం కానీ అలాంటి టోన్ లేదు అక్కడ. ఎందుకంటే కింద యేసుప్రభు వారు ఆయన గురించి సాక్ష్యం ఇస్తారు కాసేపట్లో. ఆ సాక్ష్యాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, ఈయన ఫిలిప్ గారి మాటను లైట్గా తీసుకొని ఏదో తక్కువ చేసి వేసిన ప్రశ్న కాదు. కొన్ని సందర్భాలలో మనం ఎవరికైనా ఏదైనా చెబితే వాళ్ళు తిరిగి మనల్ని చాలా తక్కువ చేసి కొన్ని మాటలు అనేస్తూ ఉంటారు. అవి మన మనసుకు చాలా గాయాన్ని కలిగిస్తుంటాయి, మనసు గుచ్చుకునేటువంటి మాటలు. కానీ ఇక్కడ నతనయేలు గారి యొక్క క్వశ్చన్లో అది లేదు. ప్రశ్నలలో కూడా రకరకాల ప్రశ్నలు ఉంటాయి. మనము ఈ 4 సువార్త పుస్తకాలు చదివితే కొన్ని సందర్భాల్లో శిష్యులు వచ్చి నతనయేలు గారే కాదు, శిష్యులు వచ్చి యేసు ప్రభును కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. ప్రభు, మాకు ఉపమాన భావం అర్థం కాలేదు, దాని ఉపమాన భావం ఏమిటి అని అడుగుతుంటారు. పోయినసారి మనం మత్తయి సువార్త 24వ అధ్యాయం ప్రారంభ వచనం మనం ఒకసారి ధ్యానించాం, గుర్తుంది? ఈ మధ్యలో దీనిని మీరు చూస్తున్నారు కదా, రాతి మీద రాయి ఒకటైనా ఉండకుండా దేవాలయం కుప్పకూలిపోతుంది, పడద్రోయబడుతుంది అనే మాట. దానికి వాళ్ళు వచ్చి ప్రభువా ఇవన్నీ ఎప్పుడు జరుగును తెలియజేయండి అని కింద అడుగుతారు. ప్రశ్న మనం జాగ్రత్తగా గమనిస్తే శిష్యులు అడిగేటువంటి ప్రశ్నలకు యేసు ప్రభు వారు చక్కని సమాధానాలు ఇస్తుంటాడు. కానీ పరిసయ్యులు కూడా ప్రశ్నిస్తుంటారు. అప్పుడప్పుడు యేసు ప్రభు దగ్గరకు వచ్చి పరిసయ్యులు కూడా ప్రశ్నిస్తుంటారు. పరిసయ్యులు ప్రశ్నిస్తే మాత్రం యేసు ప్రభు వారు ప్రతిసారి కరెక్ట్ ఆన్సర్ ఏమి ఇవ్వడు. క్వశ్చన్కి క్వశ్చనే, మళ్ళీ క్వశ్చన్కి క్వశ్చనే. కొన్ని సందర్భాలు అలానే ఉంటుంది. దేవాలయంలో ఉన్నారు, ఆయన బోధిస్తున్నారు. పెద్ద మనుషులందరూ వచ్చారు. ఏ అధికారం వల్ల ఇవన్నీ నువ్వు చేస్తున్నావు అని అడిగారు. దానికి ఆయన ఆన్సర్ చెప్పొచ్చు, దానికి ఆన్సర్ చెప్పొచ్చు. ఆయనకున్న అధికారం ఏమిటో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అలాగ అలా చెప్పాల. యోహాను ఇచ్చిన బ్యాప్టిజం పరలోకం నుండి వచ్చిందా, మనుషుల వల్ల కలిగిందా? అది చెప్పండి, ఇది చెప్తాను అన్నాడు. వీళ్ళు ఎందుకైనా మంచిదని బయటికి వెళ్ళారు. దాన్ని కోర్ కమిటీ మీటింగ్ అంటారు. అలా మీటింగ్ పెట్టుకొని ఏం చెప్తాం ఇప్పుడు ఆన్సర్? పరలోకం నుండి వచ్చింది అంటే మరి ఎందుకు మీరు నమ్మలేదు ఆయన్ని అని అడుగుతాడు. లేదు మనుషుల వలన కలిగిందంటే ఈ మనుషులే మనల్ని రాళ్ళు తీసుకొని కొడతారు. ఎందుకు? యోహాను గారు ప్రవక్తను అందరూ నమ్ముతున్నారు, యోహాను గారికి మంచి ఫ్యాన్స్ కూడా ఉన్నారు అక్కడ. అందుకు బాగా ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రభు దగ్గరకు వచ్చారు. మీరు అడిగిన ప్రశ్న యోహాను గారి బ్యాప్టిజం పరలోకం నుంచి వచ్చిందా, మనుషుల వల్ల కలిగిందా కదా? ఆ ప్రశ్నకు మా దగ్గర ఆన్సర్ లేదు, మాకు తెలియదు అన్నారు అంతే సీరియస్గా. దానికి యేసు ప్రభు వారు అలాగైతే ఏ అధికారం వల్ల ఇవన్నీ చేస్తున్నానో నేను కూడా మీకు చెప్పను అన్నాడు అంతే.
నేను అనేది ఏంటంటే మనకు ఈ ఈ మెథడాలజీ తెలియాలి. ప్రశ్నించే ప్రతి ఒక్కరు కూర్చోపెట్టుకుని ఆన్సర్లు చెప్పాల్సిన అవసరం లే. అసలు అడిగేవాడు ఏ ఉద్దేశంతో అడుగుతున్నాడు అన్నది మనకు కూడా తెలియాలి. ఇందాక నేను చెప్పింది అదే. యేసు ప్రభు తన నోటితో తాను ఏమైనా చెప్పాడా అంటే బైబిల్లో ఉంది, తన నోటితో తను చెప్పేది ఉంది. కానీ నీకు చెప్పను. ఎందుకు? నీకు ఎక్కదు. ఎందుకు ఎక్కదంటే నీకు డైరెక్ట్గా ఉన్నవే ఎక్కలా. నీకు డైరెక్ట్గా ఉన్నవే ఎక్కలేదు. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యం దేవుడే. డైరెక్ట్గానే ఉంది, దాన్ని డైరెక్ట్ అనే అంటారు. నీకు అదే అర్థం కాల. అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను అన్నాడు. యోహాను సువార్త 8:58. యోహాను సువార్త 8:58. యేసు అబ్రహాము పుట్టక మునిపే నేనున్నాను, 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 నేనున్నాను. ఆ మాటకు వాళ్ళు రాళ్ళు తీసుకున్నారు 59వ వచనంలో. అంత అనరాని మాట ఏమన్నాడు ఆయన? అంత అనరాని మాట ఏమన్నాడు? వీళ్ళు రాళ్ళు ఎత్తి అంత భయంకరమైన మాట ఏమన్నాడు? నేను ఉన్నాను అంటే నేనున్నవాడను అని అర్థం. నేనున్నాను అంటే నేనున్నవాడని అని అర్థం. అసలు బైబిల్లో నేను ఉన్నవాడననే మాట ఎవరిది? మనుషులదా? దేవదూతలదా? దేవునిదా? దేవునిది. అది యేసుప్రభు తన నోడుతానని చెప్పిందే. కాకపోతే ఇది మీకు ఎక్కదు. ఎందుకు ఎక్కదు? అది నువ్వు ప్రమోట్ అవ్వాలి. తరగతి ప్రమోట్ అయితే ఎక్కుతుంది. ఇందాక A+B గారు చెప్పాను కదా. నువ్వు ప్రమోట్ అయితే అర్థమయ్యే విషయాలు. ఇంకా నర్సరీ లెవెల్లో ఉంటివి ఇవేమి అర్థమవుతాయి? అందుకే బైబిల్లో కూడా పౌలు గారు అంటారు, పాలు తాగేటోడికి పాలే ఇవ్వండి, ముక్కలు చూపించకండి, ఎక్కవు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అదే నేర్చుకోవాలి. అందరితో డిస్కషన్లు పెట్టకండి. ఇంత మనం చెప్పేది ఎక్కుతుందో ఎక్కదో ఫస్ట్ ఆలోచించండి. మత్తయి సువార్త 13. మత్తయి సువార్త 13. 10 నుంచి చూద్దాం. విత్తువాని ఉపమానం గురించి పైన 9వ వచనం వరకు చెప్తారు ప్రభు. 9వ వచనంలో ఏమన్నాడు చూడండి. పైన 8వ వచనం వరకు విత్తువాని ఉపమానం చెప్పి మత్తయి సువార్త 13లో 9వ వచనంలో ఏమంటున్నారు? చెవులు గలవాడు వినుగాక అన్నాడు. ఇంతకు చెవులు లేనోడు ఎవడున్నాడు అక్కడ? చెవులు లేనోడు ఎవడున్నాడు? అందరికి చెవులు ఉంటాయిగా. ఉన్నా కొందరికి పని చేయవు. ఉన్నా కొందరికి పని చేయవు. ఆ పని చేయనోడికి ఎక్కవు. అది పాయింట్ అక్కడ. అందుకే 10వ వచనంలో తర్వాత శిష్యులు వచ్చి నీవు ఉపమాన రీతిగా ఎందుకు వారితో మాట్లాడుచున్నావని ఆయన అడుగగా ఆయన వారితో ఇట్లా, నేను పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అండర్లైన్ చేయండి. అది మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. అంటే కొన్ని విషయాలు కొందరికే అర్థమవుతాయి. అదేంటి ప్రభు అది పక్షపాతం కాదని? పక్షపాతం కాదు, మీకున్న జబ్బును బట్టి. మీకున్న జబ్బును బట్టి. ఇప్పుడు ఇక్కడ ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు కదా, వీళ్ళని పిలుస్తున్నాను అనుకోండి, ఎక్స్క్యూజ్ మీ అని 3 సార్లు అన్నాను అనుకోండి. ఏందో ఏమి ఇట్లా నన్ను చూస్తున్నాను, ఎందుకు అందరికి వినపడుతుంది, వీళ్ళకి ఎందుకు వినపడలేదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇయర్ ఫోన్లు పెట్టుకున్నారు చెవుల్లో అనుకోండి, కాసేపు మీరు పెట్టుకోలేదులేండి. ఇప్పుడు 3-4 సార్లు పిలిచిన వాళ్ళు పలకలేదు అనుకోండి. ఇప్పుడు వాళ్ళకి ఏం చెప్పాలి? నేను చెప్పాలనుకుని చెప్పకూడదు. ముందు ఇయర్ ఫోన్లుది అది చెప్పాలి. ఫస్ట్ ముందు ఇయర్ ఫోన్లుది అది చెప్పాలి. ఏమంటున్నాడు యేసుప్రభు? వీళ్ళతో ఏం చెప్పాలి? నా మాట నీకు ఎక్కాలంటే ముందు ఆ చెవులను మూసేసుకున్నావు, తెరువు. చెవులు ఇయర్ ఫోన్లతో ఏం చేసావు? మూసేసుకున్నావు, తెరువు. తెరిస్తే నా భాష అర్థమవుతుంది నీకు. పరలోక రాజ్య మర్మములు ఎరుగుట మీకు అనుగ్రహింపబడినది కానీ వారికి అనుగ్రహింపబడలేదు. ఎందుకు? కలిగిన వానికే ఇయ్యబడును. కలిగిన వానికి ఇయ్యబడును. ఏం కలిగినోడికి? ఆస్తి కలిగినోడికి కాదు, ఆసక్తి కలిగినోడికి. దీన్ని ఆస్తులకు అప్లై చేయకూడదు. కలిగినోడికి ఇయ్యబడును అంటే 2 బంగ్లాలు ఉన్నోడికి ఇంకో 4 ఇస్తాడు దేవుడు. నెక్స్ట్ కిందేంటి పక్కన? లేని వానికి కలిగినది కూడా వాని యొద్ద నుండి తీసిపోయాడు అంటే గుడిసున్నోడికి అది కూడా తీసేస్తాడని కాదు. ఆస్తులకు అప్లై చేయకూడదు, ఇది ఆసక్తికి అప్లై చేయాలి. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధిగా కలుగును అంటే అర్థం ఏంటి? మనకు ఎంత ఆసక్తి ఉంటే దేవుడు అంత ఇస్తాడు. లేని వానికి
ఏమీ లేనోనికి, ఆసక్తి లేని 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు. ఉపమానం తెలుసు కదా మనకు. 5 తలాంతులు 2 తలాంతులు 1 తలాంతు. 5 తలాంతులు కలిగిన వాడు ఆసక్తిగా పని చేశాడు, వానికి ఇంకా ఇవ్వబడింది. 2 తలాంతులు కలిగిన వాడు ఆసక్తి కలిగి చేశాడు, ఇంకా ఇవ్వబడింది. 1 తలాంతు కలిగినవాడు సోమరోడు. ఎందుకురా నువ్వేం సంపాదించలేదంటే పెద్ద పెద్ద డైలాగులు కొట్టాడు. డైలాగులు చూస్తే అబ్బబ్బబ్బబ్బ మామూలుగా లేవు. అప్పుడు నువ్వు సోమరోడిరా, కథలు చెప్పకన్నాడు. అంతే, నువ్వు సోమరోడివి, స్టోరీలు చెప్తున్నావు వచ్చి. కలిగిన వానికి ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినదియు వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండియు, ఏమి చూచుచుండియు, ఏమి చూచుచుండియు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. చూచుచుండియు, అంతేనా? చూచుచుండియు చెప్పండి, చూడరు. వినుచుండియు, వినకయు, గ్రహింపకయు ఉన్నారు. ఇది ఈ రోజుల్లో ఉండే కేసులే కాదు, ఎప్పటి నుంచో ఉన్నటువంటి జబ్బిది, కొత్త కేసులు కాదు ఇవి. ఇది ఎందుకు చెప్పాను? యేసుప్రభు వారి పరిచర్యలో అందరికీ ఒకే ట్రీట్మెంట్ ఏమి ఇవ్వాల. ఆసక్తి కలిగి, నిజంగా ఆసక్తి కలిగి వచ్చిన వాళ్ళకి చక్కగా చెప్పాడు. కొంతమంది ఎక్స్ట్రాలు చేస్తారు చూడండి, వాళ్ళకి ఆన్సర్లు కూడా అట్లే ఉంటాయి. దేవుడు యాకోబుని ఎందుకు ఎన్నుకున్నాడు, ఏశావుని ఎందుకు ఎన్నుకొనలేదు? నిజంగా క్వశ్చన్ ఉందా, బైబిల్లో ఆన్సర్ దొరుకుతుంది. ఇది అన్యాయం కదండి, ఇది దేవుడు చేసిన అన్యాయం కదండి, ఇది పక్షపాతం కదండి, ఇది ఎక్కడ న్యాయం అండి అని కొంచెం హద్దు మీరు అడిగారు అనుకోండి, అప్పుడు ఆన్సర్ ఎలా ఉంటుందో చూద్దాం. ఎక్కడ? రోమీలకు రాసిన పత్రిక, రోమీలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 20వ వచనం చూద్దాం. రోమపత్రిక 9వ అధ్యాయం 20వ వచనం. ఎనిబడి? అవును కానీ నెక్స్ట్ ఏముంది అందరూ చదువుదాం. అవును కానీ నెక్స్ట్ మాట, ఓ మనుషుడా అంటే గొప్పోడా అని కాదు, ఆఫ్టర్ ఆల్ మనిషి అని అర్థం. అక్కడ టోన్ అదే. మనుషుడా అంటే గొప్పోడా కాదు అక్కడ పాయింట్. అవును కానీ ఓ మనుషుడా, దేవునికి ఎదురు చెప్పుటకు నీవెవడవు? నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా. అంటే యాకోబుని ఎందుకు ఎన్నుకున్నాడు, ఏశావుని ఎందుకు పక్కన పెట్టాడని ఏదో దేవుడు తప్పు చేసినట్టుగా ఎవడైనా అడిగితే అలా ఎలా చేస్తారండి, అలా ఎలా చేస్తారండి, తప్పు కదండి, అన్యాయం కదండి అని అన్నట్టుగా దేవుని ఏదో తప్పు పట్టేలా ఎవడైనా అడిగితే బైబిల్ ఇస్తున్న ఆన్సర్ ఏమిటి? ఎందుకంటే యాకోబు విషయంలో విషయం అది, ఏషా విషయంలో విషయం ఇది, ఇదంతా చెప్పదు బైబిల్. నువ్వెవడివిరా దేవుణ్ణి అడగడానికి? అదే ఆన్సర్, అంతే. నువ్వెవడివి? కిందేంటి ఎగ్జాంపుల్, నన్నెందుకు ఇలాగు చేసితివని రూపింపబడినది చెప్పండి, రూపించిన వానితో చెప్పునా. ఒక ముద్దలో నుండి ఒక ఘటము ఘనతకును, ఒకటి ఘనహీనతకును చేయుటకు మంటి మీద కుమ్మరి వానికి అధికారము లేదా? అసలు సబ్జెక్ట్ ఆన్సర్ రావట్లే అక్కడ, సబ్జెక్ట్ ఆన్సర్ కాదు అది. ముందు నువ్వు మాట్లాడే ముందుగా నువ్వేంటో, నీ లెవెల్ ఏంటో, నీ స్థాయి ఏంటో కొంచెం ఆలోచించుకొని రా. నువ్వు అడుగుతావు దేవుని గురించి. దేవుడు చేసేవి నీకు అర్థం కాకపోతే అర్థం కాలేదా నువ్వు? అది దేవుడు చేశాడు కనుక కరెక్టే అను, అది దేవుడు చేశాడు కనుక కరెక్ట్. కానీ ఎందుకు చేశాడో నాకు అర్థం కాలేదు అను, నేర్పిస్తాడు దేవుడు. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల ఏం చేయాలి? దేవుని ప్రశ్నించకూడదు, అడగాలి. అడుగువానికి ధారాళముగా అనుగ్రహిస్తాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, అంతేగాని ఎదురు తిరుగుడి కాదు. ప్రశ్నించేటప్పుడు కూడా విధానం ఉంటుంది, పద్ధతి ఉంటుంది, విధేయత అనేది ఒకటి ఉండాలి. ఈ మట్టిబురకు అర్థం కావట్లేదు ప్రభు అని అడుగు, నేర్పిస్తాడు. నువ్వు చేసిందే తప్పు ప్రభు అని అడిగితే తీసుకుంటాడు బెల్ట్ ఇలా. కుమ్మరితో పోల్చబడుతున్నాడు దేవుడు ఇక్కడ.
మనుషుడు కుండతో, దేవుడు కుమ్మరి. ఒక మట్టి ముద్దలో నుంచే కుమ్మరి ఒక్కొక్క వస్తువును ఒక్కొక్క రూపంలో చేస్తాడు. ఒక పెద్ద బాణం చేస్తాడు, కుండ, బాణ ఇలాంటివి. అదే మట్టి ముద్దలో నుంచి ఒక సన్నటి కూజాను చేస్తాడు. కూజా అంటారు కదా, కూజా ఎలా ఉంటుంది? సన్నగా ఉంటుంది, అలా ఉంటుంది. కుండ ఎలా ఉంటుంది? బాణ ఎలా ఉంటుంది? ఒకరోజు పక్కనున్న కూజాను చూసి కుండకు కుళ్ళు పుట్టి కుమ్మరి గారి దగ్గరకు వచ్చి అడిగిందట, దానికెందుకు 6 ప్యాక్, నాకెందుకు ఫ్యామిలీ ప్యాక్ అనిందట. అడగడం కూడా సరిగా అడగల. నువ్వు చేసిన తప్పు అన్నట్టుగా కుమ్మరి మీద వేలెత్తి చూపింది కుండ. కుమ్మరి విన్నాడు, ఒక్కటేసాడు అంతే. దెబ్బకు కుండ పగిలిపోయింది. ఇందు మూలముగా మనకు తేలిన ఫలితార్థం ఏమిటి? కుమ్మరి దగ్గర చేతులు కట్టుకొని ఉండాలి, లేదంటే కుండ బగులుద్ది. అర్థమైంది అందరికీ? కుమ్మరి దగ్గర కుండ ఏం చేయాలి? సైలెంట్గా ఉండాలి, ఎక్స్ట్రా చేయకూడదు. మీకు మ్యాటర్ అర్థమైందని అనుకుంటున్నా. ఇదంతా ఎందుకు వచ్చింది? నతనయేలు గారు అడిగిన ప్రశ్న. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? ప్రశ్నే వెటకారం కాదు, ప్రశ్నే అహంకారం కాదు, ప్రశ్నే గర్వం కాదు. ఆయన పాపం నిజాయితీగా అడిగాడు. ఫిలిప్పు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా వస్తావా? నాకు తెలియక అడుగుతున్నాను. అది టోన్. ఆయన ప్రశ్నలో నిజాయితీ ఉంది. సత్యప్రేమికుడే, నిజాన్ని తెలుసుకోవాలనే కోరికే ఉంది. కానీ చిన్న సంశయం ఉంది, చిన్న సంశయం. నాకు మెస్సియా, ఆయన కొరకే నిరీక్షణ నేను కూడా. కానీ మెస్సియా నజరేతు నుండి అంటున్నావే, అక్కడ నాకు క్వశ్చన్ ఉంది. మీ అందరికి కూడా ఆ ప్రశ్న ఒక పరిసయ్యుడు అడిగినట్టుగా ఏమైనా అడుగుతున్నాడా? మీరు ఆలోచించండి. జనరల్గా ఒకవేళ పరిసయ్యుడు అడిగినట్టుగా, ఒక శాస్త్రి అడిగినట్టుగా, ఏదో ఈ యూద పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు అడిగినట్టుగా అడిగింటే యేసుప్రభు కింద ఆయన గురించి అలాంటి సాక్ష్యం ఇచ్చేవాడు కాదు. ఆయన గురించి మంచి మాట అంటారు కింద ప్రభు. అంటే ఈయన ప్రశ్న పరిసయ్యుల ప్రశ్న లాంటిది కాదు అని అక్కడ దాన్ని బట్టి మనకు అర్థం కావాలి. సత్యాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ఉంది కనుకనే ఫిలిప్పు గారికి నతనయేలు గారి ఆసక్తి ఎందులో ఉందో తెలుసు కనుక వెళ్ళి చెప్పాడు. ఫిలిప్పు గారు కూడా అందరికీ చెప్పలేదుగా. మీరు ఆలోచించండి. అందుకే 43 నుంచి చదివించాను. మరునాడు ఆయన గలిలేకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో చెప్పాను. ఫిలిప్పు బేత్సయిదా వాడు, అనగా ఆంద్రేయ, పేతురు అనువారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని అంటే ఎక్కడున్నాడో వెతికాడు. అంటే వాళ్ళ ఇంట్లో ఉన్నాడా, లేకపోతే ఇంకెక్కడన్నా చెరువు గట్టు మీద ఉన్నాడా, లేదా ఇంకెక్కడ ఉన్నాడని చెప్పేసి వెతికాడు. ఆయన వెతికే క్రమంలో చాలామంది కనపడి ఉంటారు కదా ఫిలిప్పు గారికి. ఆయన వెతికే క్రమంలో నతనయేలు గారిని కనుక్కునే ముందుగా 10 మంది కనపడే ఉంటారు కదా, వాళ్ళకి ఎవరికి చెప్పకుండా ఈయనకి ఎందుకు చెప్పాడు? ఫిలిప్పు గారి స్నేహితుడు కనుక, ఫిలిప్పు గారికి తెలుసు కనుక, నతనయేలు గారి ఏ అన్వేషణలో ఉన్నాడో ఆయనకు తెలుసు కనుక. అందరూ అనేక మంది ఎదురు చూస్తున్నట్టుగా మెస్సియా కొరకు ఎదురు చూస్తున్నటువంటి ఒక అన్వేషి. ఈయన అన్వేషణలో నిజాయితీ ఉంది. అందుకే ఫిలిప్పు గారు వెళ్ళి, మనం ఎదురు చూస్తున్నటువంటి ఆయన ఈయనే అని నతనయేలు గారి గురించి అవగాహన కలిగినటువంటి ఫిలిప్పు గారు తాను కనుగొన్న మెస్సియను నతనయేలు గారికి పరిచయం చేస్తున్నాడు. చెప్పాలంటే ఫిలిప్పు గారు తన ఇంటోళ్ళకే చెప్పొచ్చు, తనకు తోబుట్టులుంటే వారితో చెప్పొచ్చు. కానీ నతనయేలు గారికి చెప్పాడు అని అంటే ఈయన నిజమైన అన్వేషి. ఆ అన్వేషణలో
నిజాయితీ ఉంది. గుర్తుపెట్టుకుందాం, ఆయన 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 నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠం. మనం నతనయేలు గారిల్లా సత్యాన్ని వెదకాలి, సత్యాన్ని ఇష్టపడాలి, కానీ అది వెదికే క్రమంలో నిజాయితీ ఉండాలి, అహంకారం ఉండకూడదు. నతనయేలు గారి నుంచి నేర్చుకోవాల్సిన మొదటి పాఠం ఆన్ ద స్క్రీన్, నిజాయితీ గల అన్వేషకుడు, ఆనెస్ట్ సీకర్. ఎవరైనా నిజాయితీ గల అన్వేషకుడు. ఓకే, రైట్. నెక్స్ట్ యోహాను సువార్త 1వ అధ్యాయం వచ్చేద్దాం. మనం ఒక పాఠం నేర్చుకున్నాం అన్న సంగతి మర్చిపోకూడదు. నేర్చుకోవడంలో నిజాయితీ ఉండాలి, తెలుసుకోవడంలో నిజాయితీ ఉండాలి. వచ్చేద్దాం యోహాను సువార్త 1వ అధ్యాయం 46వ వచనం నుంచి వెళ్ళిపోదాం కిందికి. అందుకు నతనయేలు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుమని ఫిలిప్పు అతనితో అనెను. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతని గూర్చి చెప్పాను. ఇంకా ఏం మాట్లాడని కూడా మాట్లాడలా. నతనయేలు గారు ఇంకేం మాట్లాడని కూడా మాట్లాడలేదు. కానీ ఆ వ్యక్తిని చూడగానే ప్రభు చెప్పేస్తున్నాడు, ఇతనిలో ఏ కపటము లేదు. ఫిలిప్పు గారు చెప్పినప్పుడు నతనయేలు గారు ఇలా అడిగాడన్న సంగతి ప్రభువుకు తెలీదా? నజరేతు నుండి మంచిది ఏదైనా రాగలదా అని అడిగినట్టుగా ప్రభువుకు తెలీదా? తెలిసినా నతనయేలు గారిని చూడగానే ప్రభు ఈ మాట చెబుతున్నాడనంటే ఆయన హృదయం ఎలాంటిదో మనకు అర్థమైపోతుంది. ఈయన క్యారెక్టర్, ఈయన హృదయ తత్వం, ఆయన తత్వంలో సిన్సిరిటీ అంటే ఎటువంటి కపటము. అంటే దేవునికి మనము నచ్చాలి అని అంటే మన క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్. లోపల ఒకటి, బయటికి ఒకటి. ఏ కపటము లేదు అని అంటున్నాడంటే కపటము కలిగిన వారు ఎలా ఉంటారో మనం అర్థం చేసుకోవాలి. లోపల ఒకటి, బయట ఒకటి. వేషధారణ బయట నచ్చాలి. హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. ప్రత్యేకించి ఈరోజు ఈ భక్తుని ముందుంచుకొని మనం నేర్చుకుంటున్న సందర్భంగా అదే స్టేట్మెంట్ యేసుక్రీస్తు ప్రభు మనందరి గురించి ఇవ్వగలడా? మర్చిపోకండి, నతనయేలు గారిని ప్రభు చేర్చుకుంటున్నాడు. దానికంటే ముందు ఆయన ప్రశ్నించాడు, ప్రశ్నించినా చేర్చుకుంటున్నాడు. మరి పరిసయ్యులు కూడా ప్రశ్నించారుగా, వాళ్ళని ఎందుకు చేర్చుకోలేదు? వాళ్ళ గురించి ఈ మాటలు ఎందుకు అనలేదు? వాళ్ళు కూడా అప్పుడప్పుడు చెప్పారు, నీవు మొహమాటం లేని వాడవని మేము ఎరుగుదుము అన్నప్పుడు మీలో కూడా ఏ కపటము లేదు అనేమనలా. సర్పసంతానమా అన్నాడంతే, సర్పసంతానమా అన్నాడంతే. ఆయనను పొగిడిన, ఆయన అభినందించిన ప్రతి ఒక్కరిని ఆయన ఈ రీతిగా సర్టిఫికెట్లు ఏమి ఇవ్వాల. యేసు ప్రభువుని మెచ్చుకోవడము, లేదా ముఖస్థుతి చేయడము, లేదా ఆయన ఏదో ఇరికించడానికి పైన ఏదో కొన్ని వల్లించడం, ఇలాంటివి చేశారు కొంతమంది. అలాంటి వారందరికీ ఇలాంటి స్టేట్మెంట్స్ ఇవ్వలేదు యేసు ప్రభు. నతనయేలు గారి గురించి ఇలా చెబుతున్నాడు, దానికంటే ముందు ఆయన ప్రశ్నించాడు. ప్రశ్నించిన ఆయన చేర్చుకున్నాడు అని అంటే దాని అర్థం ఆయన హృదయము ఎంతో కల్మషము లేని యథార్థమైనటువంటి హృదయంగా కనబడుతుంది. అంటే ఎవరిని ఆయన చేర్చుకుంటాడనే ప్రశ్న అక్కడ వేద్దాం. హృదయమందు కపటము లేని వారినే ఆయన చేర్చుకొనును. ఒక మాట చూద్దాం. కీర్తనల గ్రంథములో 15వ కీర్తన దావీదు గారు రాస్తున్నారు. కీర్తనల గ్రంథములో 15వ కీర్తన మొదటి నుంచి, యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతము మీద నివసింపదగిన వాడెవడు?
ఆ ప్రశ్నకు సమాధానం కింద, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే యథార్థవంతులేనికిష్టులు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు, తన చెలికానికి కీడు చెయ్యడు, తన పొరుగువాని మీద నింద మోపడు, అతని దృష్టికి నీచుడు అసహ్యుడు. యెహోవా యందు భయభక్తులు గల వారిని అతను సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పడు, తన ద్రవ్యము వడ్డీకియడు, నిరపరాధిని చెరుపుటకై లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయువాడు ఎన్నడును కదల్చబడడు. కపటము లేకుండా ఉండుట అనేదానికి ఇవన్నీ లక్షణాలు. మొత్తం కీర్తన మొత్తం చదివేశాం. అలాంటి వాడే దేవుని గుడారములో అతిథిగా ఉంటాడు. అంటే అర్థం ఏంటి? దేవుడు అలాంటి వ్యక్తిని చేర్చుకుంటాడు, ఆహ్వానిస్తాడు. 15వ కీర్తన చదివి ఇప్పుడు నతనేలు గారిని మనము చదివితే, జాగ్రత్తగా ఆలోచించగలిగితే ఆ లక్షణాలన్నీ ఆయనలో కనబడుతున్నాయి కనుకనే కదా యేసుప్రభు వారు కపటము లేనివాడు, యథార్థవంతుడు అని ఆయనను చేర్చుకుంటున్నాడు. నతనేలు గారిలో యేసుక్రీస్తు ప్రభుకు నచ్చిందేమిటి అని అడిగితే ఆ 15వ కీర్తనలో ఉన్న ఆ క్యారెక్టర్ అంతా ఆయనలో కనపడుతోంది. ఈరోజు అదే యేసు ప్రభు మనల్ని కూడా చేర్చుకోవాలి అని అంటే మనం ఆయనను ముఖస్తుతి చేస్తే సరిపోదు. యేసు ప్రభు నువ్వు గొప్పవాడి, నువ్వు గొప్పవాడి, నువ్వు గొప్పవాడి అంటే మనలాంటి వాళ్ళు చాలామందిని చూసింటాడు ఆయన. అంత అమాయకుడేం కాదు. ఇంకా చెప్పాలంటే చూడకుండా చెప్పేస్తాడు. నతనేలు గారితో ముందు ముఖపరిచయం ఏం లేదు, అంటే ముఖాన్ని ఎదురెదురుగా వాళ్ళు ఫేస్ చేసుకుందేమీ లేదు. రాగానే చెప్పేశాడు హిస్టరీ అంతా. నతనేలు గారు అడుగుతున్నారు, నన్ను నీవు ఎలాగెరుగుదు అని అడుగుతున్నారు నతనేలు గారు. నా గురించి ఎంత కరెక్ట్గా చెప్పావు, ఎలా? దానికి ఆయన చెప్పిన ఆన్సర్, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజురపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని. ఫిలిప్పు వచ్చిన తర్వాత, ఫిలిప్పు తీసుకొని వస్తే నేను నిన్ను చూస్తున్నానని నువ్వు అనుకుంటున్నావు. ఫిలిప్పు నీ దగ్గరికి రాకముందే నేను చూశాను నువ్వు ఎక్కడున్నావో, ఏ చెట్టు కింద ఉన్నావో. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఆయన కన్నులు నతనయేలు గారిని చెట్టు కింద చూసిన కన్నులే మనల్నందరినీ కూడా చూస్తూ ఉంటాయి. కారణం, మన దేవుడు చూచుచున్న దేవుడు. ఆయన చూసినప్పుడు ఆయనకు మనము నచ్చాలి. నతనయేలు గారి హృదయాన్ని చూసినప్పుడు నతనయేలు గారు ప్రభువుకు నచ్చాడు. తన టీంలోనికి చేర్చుకున్నాడు. క్యాచ్ ద పాయింట్. ప్రభువు తన టీంలోనికి చేర్చుకున్నాడు. యేసు ప్రభుతో కలిసి పనిచేసే ఒక భాగ్యాన్ని నతనయేలు గారు పొందుకోబోచున్నాడు. అక్కడ పెద్దగేం లేదు, కానీ ఆ స్టేట్మెంట్ చాలా పెద్దది. కపటము లేనివాడు. ఈరోజు మనల్ని పరిశీలించుకుందాం. ఒకవేళ మనకి ఒక బలహీనత ఉందేమో, మనము లోన ఒకలా బయటికి ఒకలా కనబడుతున్నామేమో. నిజాయితీగా పరిశీలించుకుంటే ఒక పిడికెడంతైన తత్వం ఉంటుంది. అది కూడా దేవునికి నచ్చదు. వాక్యపు వెలుగులో దానిని మనము దిద్దుకోవాలి. నంబర్ 2 ఆన్ ద స్క్రీన్, నిష్కపటమైన హృదయము గలవాడు. సిన్సియర్ ఇన్ హార్ట్. నతనయేలు గారు ఎవరు? నిష్కపటమైన హృదయము గలవాడు, యథార్థమైన హృదయము గలవాడు, ప్రభువుకు నచ్చినవాడు. ఆల్ రైట్, 3వ పాఠం నేర్చుకుందాం. 3వ పాఠం నేర్చుకునే ముందుగా ఒక వచనాన్ని చూద్దాం. సమూయేలు 2వ గ్రంథం. సమూయేలు 2వ గ్రంథము, 3rd లెసన్ కోసం.
7వ అధ్యాయం దావీదు గారితో చెప్పబడుతున్నటువంటి మాటలు 12వ వచనం నుండి 14వ వచనం వరకు రాసుకుందాం. సమూయేలు 2వ గ్రంథం 7వ అధ్యాయం 12వ వచనం నుండి 14వ వచనం వరకు నేను చదువుతున్నాను. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తర్వాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరచెదను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరిచేదను. నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును అని కనబడుతోంది. ఇది ప్రవచనం. ఆ ప్రవచనములో ఎవరి గురించి అయితే దావీదు గారితో మాట్లాడుచున్నాడో దేవుడు, ఆయనకు రాజ్య సింహాసనం ఉంటుంది, అతను ఏలుతాడు ప్రజల్ని, నేను అతనికి తండ్రినై ఉండును, 14వ వచనం, అతడు నాకు కుమారుడై ఉండును అని కనబడుతోంది. ఇది ద్విముఖ ప్రవచనం, ఇద్దరి గురించి చెప్పబడుతోంది. డ్యూయల్ ప్రాఫెసీ, డబుల్ ప్రాఫెసీ అని అంటారు, లేదా 2-fold ప్రాఫెసీ. సమీప భవిష్యత్తులో అది సొలొమోను గారి జీవితంలో నెరవేరుతుంది. సుదూర భవిష్యత్తులో యేసుక్రీస్తు ప్రభు గురించి అది నెరవేరుతుంది. ఉదాహరణకు అది చదవగానే మనకు సొలొమోను గారు గుర్తొస్తారు జనరల్గా, తప్పులేదు, అది సొలొమోను గారికి కూడా అప్లై అవుతుంది కనుక. అయితే నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును అనేటువంటి ప్రవచనం యేసుక్రీస్తు ప్రభుకు అప్లై చేస్తూ హెబ్రీ గ్రంథకర్త ఎలా కోట్ చేస్తున్నాడో చూద్దాం. ఇది యేసు ప్రభుకు కూడా వర్తిస్తుంది అని చెప్పడం కొరకు ఈ రెఫరెన్స్ చూపిస్తున్నాను. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనము చూద్దాం. హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం, ఎలయనగా నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కనియున్నాను అనియు, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును అని ఆ దూతలలో ఎవరితోనైనను ఎప్పుడైనను చెప్పెనా? మీరు పై వచనం కూడా చదువుకొని కిందికి వచ్చేస్తే సమూయేలు గ్రంథంలో చెప్పబడినటువంటి 2 విషయాలు యేసుక్రీస్తు ప్రభు జీవితంలో నెరవేరుతాయి. ఒకటి, ఆయన రాజ్య సింహాసనమును ఆయన ఆ సింహాసనమందు ఆసీనుడై పరిపాలిస్తాడు అనేటువంటి ప్రవచనం. అందుకే పిలాతు నీవు రాజువా అని అడిగినప్పుడు నీవన్నట్టు నేను రాజునే అని అన్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు ఎవరు? రాజు. నంబర్ 2, నేను అతనికి తండ్రినై ఉండును, అతడు నా కుమారుడై ఉండును అనేటువంటి మాట యేసు ప్రభు జీవితంలో నెరవేరింది. ఎక్కడ? లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనము చూద్దాం. లూకా సువార్త 1వ అధ్యాయము 35వ వచనంలో ఏముంది? దూత మరియమ్మ గారితో చెబుతున్న మాట, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. గమనిస్తున్నారా? సో దేవుని కుమారుడు, సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి మాట, దేవుని కుమారుడు ప్లస్ రాజు, దేవుని కుమారుడు ప్లస్ రాజు. అది ప్రవచనం. 12 గోత్రాల ఇశ్రాయేలీలు ఆ ప్రవచన నెరవేర్పు కోసమే ఎదురు చూస్తున్నారు. ఏముంది ఆ ప్రవచనంలో? 2 విషయాలు, దేవుని కుమారుడు రాజు, ఇశ్రాయేలీలకు రాజు, దేవుని కుమారుడు రాజు. ఆ ప్రవచన నెరవేర్పు మెస్సియలో జరుగుతుందని ఎదురు చూస్తున్న అనేక మంది ఇశ్రాయేలీయులలో ఒకడు నతనయేలు గారు. కానీ విషయం ఏంటంటే, ఆ ప్రవచనం నజరేయుడైన యేసులో నెరవేరుచున్నది అన్నది అందరూ జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే అందరూ ఎలా ఎదురు చూస్తున్నారు? రాజు అంటే కిరీటం ఉంటుందిగా, రాజు అంటే రథాలు ఉంటాయిగా, రాజు అంటే ప్యాలెస్ అంతఃపురం ఉంటుందిగా, రాజు అంటే రోమియోలపై యుద్ధానికి వెళ్తాడుగా. ఇవేమి చేయట్లేదు. సామాన్యుడిగా కనబడుతున్నాడు ఆయన. ఈయన రాజు ఎలా అవుతాడు అని అందరికీ సందేహాలు. అసలు ఆయన చేసిన అద్భుతాలు ఎందరో కళ్ళతో చూశారు, ఆయన బోధలు ఎన్నో విన్నారు. జాగ్రత్తగా విందాం, ఇప్పుడు మంచి పాయింట్ మాట్లాడుకోబోతున్నాం. యేసు ప్రభు చేసిన బోధలు ఎన్నో దగ్గరుండి కూర్చొని విన్నవాళ్ళు ఎందరో ఉన్నారు. కానీ ఆయనని మెస్సీగా స్వీకరించలేకపోయారు. ఆయన చేసిన అద్భుతాలు ఎన్నో కళ్ళతో చూశారు, కానీ ఆయనని మెస్సీగా స్వీకరించలేకపోయారు. విషయం ఏంటంటే, నతనయేలు గారు, మనం మాట్లాడుకుంటున్న యోహాను సువార్త 1వ అధ్యాయానికి వచ్చేసరికి అప్పటి వరకు యేసు ప్రభు యొక్క బోధలు ఏమీ వినలేదు. ఆయన అప్పటి వరకు ఆయన చేసిన అద్భుతాలు ఏమీ చూడలేదు.
ఒక్కటే ఒక మాట, నన్ను ఏ విధంగా నువ్వు ఎరుగుదు, 48 వచనం, నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు అని నతనయేలు ఆయనను అడుగగా యేసు ప్రభువారు, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తినని అతనితో చెప్పాను. అంతే, ఒక్కటే మాట. ఒకసారి మీరు టైం పెట్టుకోండి, నేను చదువుతాను, అది ఎంత టైం పట్టిందో చెప్పండి. ఏంటి? ఫిలిప్పు నిన్ను పిలువక మునిపే నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని. అంతే. దానికి ఎంత టైం పట్టిందో ఒకసారి నాకు లెక్క పెట్టి చెప్పండి. స్టార్ట్. స్లోగానే చెప్తాను. ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే, గ్యాప్ ఇచ్చా, నీవు ఆ అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే, మళ్ళీ గ్యాప్ ఇచ్చా, నిన్ను చూచి తిని. ఎంత టైం పట్టింది? నన్ను అడిగితే నేను స్లోగా చదివాను కనుక గ్యాప్లు ఇచ్చి ఒక 20 సెకండ్సా, అంతేనా? 20 సెకండ్స్, ఒక్క నిమిషం కూడా కాదు. నేను చాలా, యేసుప్రభు అంత స్లోగా ఏం చెప్పి ఉంటాడు, కొంచెం స్పీడ్గానే చెప్పింటాడు. 20 సెకండ్సే యేసు ప్రభువు నతనయేలుకు చెప్పిన విషయము 20 సెకండ్స్. పోనీ పైన 47వ వచనంలో, ఇదిగో ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు, అది కూడా యాడ్ చేసుకుందాం. పోనీ అది కూడా యాడ్ చేసుకుందాం. మొత్తం కలిపితే పోనీ ఒక నిమిషం వేసుకుందాం, 2 కలిపితే 1 మినిట్. 1 మినిట్, 2 మాటలు. ఆ 2 మాటల్లో ఒకటేమిటి? ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు. ఆ మాటకేం మారలా. అడిగాడు క్వశ్చన్, దాని కింద ఆన్సర్, ఫిలిప్పు నిన్ను పిలువక మునుపే నీవు అంజురపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని. అంతే. 2 కలిపితే నిమిషం, ఒకటే తీసుకుంటే 20 సెకండ్స్. ఇప్పుడు నతనయేలు గారు ఏమన్నారు చూడండి కింద 49. నతనయేలు, బోధకుడా నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజు అని ఆయనకు ఉత్తరమిచ్చెను. సమూయేలు గ్రంథములో మనము చదివిన ఆ 2 ప్రవచనాలు నజరేయుడైన యేసు నీలో నెరవేరాయి, నువ్వే మా మెస్సియా అని ఒప్పేసుకుంటున్నాడు. ఎంతసేపు ప్రభు మాట్లాడితే బోలియే 20 సెకండ్స్. పైనది కూడా తీసుకుంటే నిమిషం. 2 మాటలు, 1 నిమిషం, 2 మాటలు ఒప్పేసుకున్నాడు. సందేహం వచ్చిన కొద్ది సమయానికే ఒప్పేసుకున్నాడు. కన్ఫెషన్ అంటాం, ఒప్పుకోలేమంటాం, కన్ఫెషన్. ప్రభువును అంగీకరించడానికి నతనయేలు గారికి పెద్దగా టైం ఏం పట్టల, అలా వెంటనే పట్టేశాడు. నువ్వే మా నిరీక్షణ, మేము ఎదురు చూస్తున్నది నీకోసమే. ఫిలిప్పు కనుగొన్నట్టుగా నేను కూడా కనుగొన్నాను. ఏంటో సంవత్సరాల తరబడి వింటూ ఉంటాం, కొన్ని మనం అంగీకరించం. కొందరికి చూడండి, ఎంత చెప్పినా వింటారు వెళ్ళిపోతారు. హృదయ కాఠిన్యం. నతనయేలు గారు ప్రభువును గుర్తించడానికి ఎక్కువ టైం పట్టలేదు, క్షణాలు. ఆన్ ద స్క్రీన్ నంబర్ 3 చూద్దాం. ఒప్పుకొనుటలో నిర్భయుడు, ఏ భయం లేదు. ఎవడేమనుకుంటాడు? ఈయన నేను ప్రభుగా స్వీకరిస్తే, ఈయన రాజుగా స్వీకరిస్తే, ఈయనే మెస్సియా అని చెబితే మా ఇంటోళ్ళు ఏమంటారో, పక్కింటోళ్ళు ఏమంటారో, బంధువులు ఏమంటారో, మా వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమంటారో, ఏమీ లేదు. బోల్డ్ ఇన్ కన్ఫెషన్. ఇది 3వ పాఠం. 3 ఒకసారి చూపించు. 1, 2, 3. నిజాయితీ గల అన్వేషకుడు, ఆనెస్ట్ సీకర్. నంబర్ 2, నిష్కపటమైన హృదయము గలవాడు, సిన్సియర్ ఇన్ హార్ట్. నంబర్ 3, ఒప్పుకొనుటలో
నిర్భయుడు, బోల్డ్ ఇన్ కన్ఫెషన్. ఇక చివరిది మనం మాట్లాడుకుందాం. మనకు తెలుసు అపోస్తలులు నెమ్మదిగా అనేక ప్రాంతాలకు కూడా, ప్రారంభంలో వాళ్ళు యెరూషలేములోనే ఉన్నప్పటికీ తర్వాత వాళ్ళు వేరే ప్రాంతాలకు కూడా వారు సువార్తను మోసుకొని వెళ్ళిపోయారు. ప్రారంభంలో అనేక మంది యెరూషలేముకు వచ్చేవారు. పండుగలకు వాళ్లకు యేసుప్రభు గురించి తెలియజేసి వారికి వాక్యం నేర్పించి పంపించేవారు. అందుకే అపోస్తలుల కార్యముల పుస్తకంలో 8వ అధ్యాయము ఒకసారి తీద్దాం. అపోస్తలుల కార్యముల పుస్తకము 8వ అధ్యాయం, అందులో మొదటి వచనం. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశముల యందు చెదిరిపోయారు. ఎందుకు అపోస్తలులు అక్కడే ఉన్నారు? అపోస్తలులు ఎందుకు అక్కడే ఉన్నారు? ఎందుకంటే ఇంకా యెరూషలేములో వీళ్ళు ఉండవలసినటువంటి అవసరం ఉంది, ఇంకా అక్కడ పరిచర్య మిగిలి ఉంది. కానీ నెమ్మదిగా కాలం గడిచే కొద్దీ అపోస్తలులు వివిధ ప్రాంతాలకు వెళ్ళిపోయారు. అలా ఈరోజు మనం మాట్లాడుకుంటున్న నతనయేలు గారు అర్మీనియా అనేటువంటి ప్రాంతం అనే దేశానికి వెళ్ళినట్టుగా సంఘ చరిత్ర మనకు చెబుతూ ఉంటుంది. ఆ దేశం ఎక్కడుందో ఒకసారి స్క్రీన్ మీద చూద్దాం. కెన్ యూ కనబడుతుంది చూడండి మ్యాప్లో. ఆ ప్రాంతం ఆర్మీనియా అనేటువంటి ప్రాంతం. నతనయేలు గారు లేదా బర్తులమయ్య గారు ఆ దేశంలో ఎక్కువ పరిచర్య చేసినట్టుగా తర్వాత సంఘ పితరులు రాసినటువంటి పుస్తకాలు మనకు తెలియజేస్తుంటాయి. ఆల్ రైట్, వెరీ గుడ్. నన్ను చూపించు. నతనయేలు గారు లేదా బర్తులమయ్య గారు ఆ ప్రాంతానికి వెళ్ళి గొప్ప పరిచర్య చేసినట్టుగా మనకు ఆదిమకాల ఎక్స్ట్రా బిబ్లికల్ లిటరేచర్ ఏదైతే ఉంటుందో అందులో మనకు ఈ హిస్టరీ కనబడుతూ ఉంటుంది. ప్రారంభ సంఘ పితరులు రాసినటువంటి దాంట్లో నతనయేలు గారు పలానా ప్రాంతానికి వెళ్ళారని, పనిగా ఆయన అర్మీనియాతో పాటు మెసొపొటేమియా ప్రాంతాలలో కూడా పరిచర్య చేశాడని, అలాగనే ఇండియాకు కూడా వచ్చి వెళ్ళాడన్నట్టుగా కూడా కొన్ని రచనలు మనకు తెలియజేస్తుంటాయి. దాని గురించి మనము ఎగ్జాక్ట్గా కన్ఫర్మ్ చేయకపోయినా ప్రధానంగా ఆయన అర్మీనియా ప్రాంతంలో ఆయన పరిచర్య చేసినట్టుగా, అక్కడ పెద్ద వారిని, పెద్ద నాయకులను, అధిపతులను, పాలకులను ఆయన ప్రభు వైపుకు నడిపించినట్టుగా మనకు చరిత్ర చెబుతోంది. అపోస్తలుల పరిచర్య అంత గొప్పది, చాలా గొప్ప పరిచర్య. ఆ ప్రాంతంలో బర్తులమయ్య గారు లేదా నతనయేలు గారు ఆయన చేసినట్టుగా చరిత్ర చెబుతుండగా, ఎక్కడ కూడా శత్రువులు ఉంటారుగా, విరోధులు ఉంటారు కదా. ఆయన అంటే ఈ సువార్తను అంగీకరించిన వారు చివరికి ఆయనను పట్టుకొని ఆయన తన యొక్క సాక్ష్యాన్ని అంత ధైర్యంగా, అంత దృఢంగా, అంత నమ్మకంగా చెబుతున్నటువంటి నేపథ్యంలో ఇక ఆయనను చంపేయడమే కరెక్ట్ అని మనము సంఘ చరిత్రలో చూసేటువంటి ఆధారాల ప్రకారంగా ఈయనను సజీవంగా ఆయన బతికుండగానే టోటల్గా ఆయన శరీరమును సజీవంగా చర్మాన్ని ఒలిచేసినట్టుగా చరిత్ర చెబుతుంది. చనిపోయిన తర్వాత చర్మం ఒలచడం కాదు, సజీవంగా ఆయన శరీరం అంతా చర్మాన్ని ఒలిచేసి ఆయనను తలకిందులుగా సిలువ వేసినట్టుగా చరిత్ర చెబుతుంది. ఇది మెయిన్ ఎక్కువగా మనం ఆయన గురించి వినేది, ఆయన మరణం ఎలా సంభవించింది అని చెప్పడానికి మనం చూస్తున్నటువంటి ఆదేశంలోనే. అయితే కొందరు మాత్రం ఆయనకు శిరచ్ఛేదనం చేశారు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. మరి కొందరు లేదు, చర్మం ఒలిచి సిలువ వేసి తర్వాత ఆయనను శిరచ్ఛేదనం చేశారు అని కూడా చెప్పేవారు. మొత్తానికి ఈ యొక్క ఫార్మాట్లో ఆయన మరణం జరిగింది. అందుకే మీరు ఎప్పుడైనా బర్తులమయ్య గారి ఫొటోస్, నేను తర్వాత ఇప్పుడు మనకు నీకు దొరుకుతుందేమో ట్రై చేయి, రైట్. అందులో ఆయన ఇమేజెస్, పిక్చర్స్ ఏవైతే ఉంటాయో అందులో ఆయన చేతులు ఇప్పుడు ఒక కత్తి పెట్టి దాన్ని ఇండికేట్ చేస్తుంటారంటే ఇలా కత్తి చేత ఆయన శరీరం అంతా ఒలచబడింది అన్న దానికి ఇండికేషన్గా ఆయన యొక్క పిక్చర్స్ ఎక్కువగా బర్తులమయ్య గారివి అలా కనబడుతూ ఉంటాయి. కనుక ప్రియమైన దేవుని వారలారా, 3 పాఠాలు నేర్చుకున్నాం. 4వ పాఠాన్ని కూడా ఒకసారి ఆన్ ద స్క్రీన్ ప్లీజ్, కెన్ యూ షో ఇట్. 4వది ఆన్ ద స్క్రీన్. సాక్ష్యం ఇచ్చుటలో నమ్మకస్తుడు. వివిధ దేశాలలో ఆయన నమ్మకంగా ప్రభువుకు సాక్షిగా ఉన్నాడు. బెదిరింపులు, ఎదిరింపులు ఎన్నొచ్చినా కూడా ఆయన బ్రతుకుట క్రీస్తే
అన్నట్టుగా ఆయన బ్రతికి ఎంత అద్భుతమైనటువంటి పరిచర్య చేశాడో మనకు కనబడుతుంది. ఫెయిత్ఫుల్ ఇన్ విట్నెస్. రైటా? ఒక్కసారి 1 2 3 4. నంబర్ 1 ఆన్ ద స్క్రీన్. నిజాయితీ గల అన్వేషకుడు, ఆనెస్ట్ సీకర్. నంబర్ 2 తెలుగులో 2 రైట్. నిష్కపటమైన హృదయం గలవాడు, సిన్సియర్ ఇన్ హార్ట్. నంబర్ 3 ఒప్పుకొనుటలో నిర్భయుడు, బోల్డ్ ఇన్ కన్ఫెషన్. సాక్ష్యం ఇచ్చుటలో నమ్మకస్తుడు, ఫెయిత్ఫుల్ ఇన్ విట్నెస్. ప్రభు ఆయన గురించి చెప్పిన మాట యోహాను సువార్తలో ఒకసారి ఆ వచనం చదివి మనం ముగింపులోకి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయములో ప్రభు ఆయన గురించి చెప్పిన మాట ఏమిటి? 47వ వచనంలో, యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటము లేదు అన్న సాక్ష్యం ప్రభు ఆయన గురించి ఇచ్చిన కారణంగా ఈనాటి అంశానికి టైటిల్ ఆన్ ద స్క్రీన్. టైటిల్ ప్లీజ్. అంశము ఆన్ ద స్క్రీన్. కపటము లేని శిష్యుడు అని రాసుకుందాం. ఈరోజు మన ధ్యానాంశం అన్ ఆనెస్ట్ డిసైపుల్. కపటము లేని శిష్యుడు, అన్ ఆనెస్ట్ డిసైపుల్. ఒకసారి ఆయన గురించి మనకు దొరికే ఒక పోర్ట్రైట్, ఒక ఇమేజ్ ఎలా ఉంటుందో చూపిస్తాడు చూడండి. మీకు మరి సరిగ్గా కనబడుతుందో లేదో. ఆయన చేతిలో కత్తి ఉంది, ఒకటి చేతిలో బైబిల్ ఉంది, ఒక చేతిలో బైబిల్ ఉంది, ఒక చేతిలో కత్తి ఉంది. అది దాని ఇండికేషన్ ఏంటంటే బైబిల్ని ప్రకటించినందుకు, అంటే సువార్తను ప్రకటించినందుకు ఆయన కత్తి తీసుకొని ఆయన యొక్క దేహాన్ని అలా ఒలిచేశారు అన్నది ఇండికేషన్, సూచనగా మనకు బర్తొలొమయి గారి లేదా నతనేలు గారి పిక్చర్స్ ఆ రీతిగా కనబడుతూ ఉంటాయి. మీకు ఆ లైటింగ్లో కత్తి కనపడుతుందో లేదో, విశ్వాసముతో చూడుడి కనబడును. రైట్? వెరీ గుడ్. చెప్పండి, ఈరోజు బైబిల్ గ్రంథమందు చాలా క్లుప్తంగా తక్కువగా వ్రాయబడినటువంటి నతనయేలు గారి గురించి ఆలోచించుకోవడం, ధ్యానించడం మనకు ఆశీర్వాదమేనా? ఖచ్చితంగా ఆశీర్వాదమే. ఒక గొప్ప అపోస్తలుడు. ఇలాంటి వారు చరిత్రలో ఉన్నారు అని మనం మాట్లాడుకోవడానికి మనము గర్వించాలి. అలాంటి 12 మంది అపోస్తలుల్లో అందులో ఒక అద్భుతమైనటువంటి శిష్యుడే బర్తొలొమయి లేదా నతనయేలు గారు. ఆయన గురించి ఇంకా నేను చెప్పిందే కాకుండా బైబిల్కి ఉన్నట్టు ప్రత్యేకత ఏంటంటే మనం చదివే కొద్దీ చాలా విషయాలు తెలుస్తుంటాయి. అంతెందుకు ఆ పోర్షన్ మనం చాలాసార్లు చదివి వింటాం. ఈరోజు మన చెవికి కొంచెం ఎంతో కొత్తగా, ఆనందంగా, తృప్తిగా లేదు, సంతృప్తిగా. నేను చెప్పేది ఏంటంటే, అమ్మయ్య మాకు మొత్తం అర్థమైపోయిందని ఏమనుకోకండి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆ 4-5 వచనాలు మళ్ళీ చదివితే దేవుడు ఇంకా మరిన్ని ఆత్మీయ పాఠాలు మనం నేర్చుకోవడానికి సహాయం ఖచ్చితంగా చేస్తాడు. దీనిని క్లూగా, హింట్గా తీసుకొని అక్కడి నుంచి మనం ఇంకా బలపడడానికి మనం వ్యక్తిగతంగా బైబిల్ని పఠిద్దాం, లోతులోనికి వెళ్ళి మరింత గొప్పగా బలపడదాం. ప్రపంచంలో కొన్ని ప్రాంతాలలోని సంఘాలు ఈ దినాన ఆగస్ట్ 24వ తారీఖున, ప్రతి సంవత్సరం ఆగస్ట్ 24వ తారీఖున ఈ భక్తుని చరిత్రను నెమరు వేసుకునే ఒక నేపథ్యంలో మనం ఈరోజు ఆదివారం అవ్వడం, ఇదే తేదీన మనం కూడుకోవడం, అన్నీ కూడా అలా కలిసి రావడంతో ఈ అంశాన్ని మనము ఈ భక్తుని గురించి ధ్యానించడానికి మనము ఉపయోగించుకోవడం జరిగింది. ఈ భక్తుని జీవితం, మనం నేర్చుకున్న పాఠాలు మనందరి వ్యక్తిగత ఆత్మీయ జీవితాలను బలపరుచుటకు దేవుడు గొప్పగా ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా ఏకీభవిద్దాం. మనకు అన్ని కార్యక్రమాలు అయిపోయాయి కనుక నేరుగా ముగింపు ప్రార్థనలోనికి మనము ప్రవేశిద్దాం. అందరు లేచి నిలబడినట్లయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. ఈరోజే మొదటిసారి ఎవరైనా మీలో వచ్చి ఉంటే దయచేసి ముందుకు రండి. మీకోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయుటకు మేము ఇష్టపడుతున్నాం. రైట్, ప్రార్థన. మహాగణుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, జీవం గల నాయన, గొప్ప దేవ, ఈ దినాన 12 అపోస్తలులలో ఒకడైన గొప్ప శిష్యుడు నతనయేలు గారు లేదా బర్తొలొమయి గారు, ఆయన జీవితాన్ని మేము ధ్యానించుటకు
ఈ క్రమంలో అపోస్తలుల గొప్పతనమును గురించి కూడా కొద్దిసేపు మేము మాట్లాడుకున్నట్టుకు మీరు సహాయపడ్డారు. అందరిని బట్టి మేము స్తుతిస్తున్నాము నాయన. భక్తుల జీవితాలు, ప్రత్యేకించి ఇలాంటి వారి జీవితాలు మాకెంతో స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. నిజాయితీగా ఆయన ప్రశ్నించాడు, నిజాయితీగా సత్యాన్ని అన్వేషించాడు. సమాధానము దొరికిన వెంటనే ఆలస్యము చేయకుండా ప్రభువా మీరు ఏర్పరిచినటువంటి వ్యవస్థలోనికి వచ్చేసాడు, చేరుకున్నాడు. మా జీవితాల్లో అనేక విషయాలలో మేము చాలా ఆలస్యం చేస్తూ ఉంటాం. స్పందించలేని పరిస్థితి, త్వరితగతన కదలని పరిస్థితి, ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉన్నట్టుగా అనేక విషయాలలో మా జీవితాలు కనబడుతున్నాయి. నతనయేలు గారి జీవితాన్ని నాయనా మా ముందుంచుకొని మీ వాక్యమునకు స్పందించే స్థితి మేమందరం కలిగి ఉండుటకు సహాయం చేయండి నాయన. ఈ దినాన్ని, ఈ ఆరాధనను మాకు అనుగ్రహించారు. మీ పరిశుద్ధమైన పాద సన్నిధిలో కూడుకునేటువంటి గొప్ప స్థితిని మాకు అనుగ్రహించారు. విన్న మాటలు విడిచిపెట్టకుండా మా హృదయంలో పదిలపరుచుకొని మీకు మహిమకరంగా మేము ఎదుగుటకు, ఫలించుటకు సహాయం చేయండి నాయన. ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ప్రతి విధమైనటువంటి అవసరతను మీ కృపలో తీర్చమని వేడుకొనుచున్నాం. మా ప్రార్థనలు ఎందరైతే కోరి ఉన్నారో వారందరి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. మా ప్రార్థనలు ఎందరికైతే అవసరమో వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. తిరిగి వచ్చే వారం కూడా మేము కలుసుకున్నట్టుకు కృప దయచేయండి నాయన. మా ఎదురుగున్నటువంటి పరిచర్య బాధ్యతలన్నిటికీ న్యాయం చేయుటకు సహాయం చేయండి. ఎవరి గృహాలకు వారు వెలుచు ఉంటుండగా క్షేమకరమైన స్థితిని, ప్రయాణం అందరికి అనుగ్రహించమని, మా అందరి ప్రార్థనలు ఒకరి ఎడల ఒకరికి ఎంతో ఫలభరితంగా పనిచేయటకు సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభు వారి ఘనమైన నామములోనే ప్రార్థన మనవులు మీకే సమర్పించి వేడుకొనుచు పొందుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.